సో ఈరోజు 11వ అధ్యాయం. సో ఈ అధ్యాయము ఆల్దో 55 శ్లోకాస్, కానీ మనం వేగంగానే పూర్తి చేస్తాము. సో ఈ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం అని చెప్పి. ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి విశ్వరూపం 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 అనే పేరు వినే ఉంటాము. జనాల నోట్లలో రెగ్యులర్గా నానే పదమే ఇది. సో యాక్చువల్గా విశ్వరూపం గురించి మనం యాక్చువల్గా అంటే ఏంటి అని తెలుసుకుంటాము. ప్లస్ అది భగవద్గీతలో ఏ కాన్సెప్ట్ ఏ సందర్భంలో వస్తుందని నేర్చుకుంటాము. రైట్. సో ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్ విత్ ప్రేయర్స్. అందరూ కూడా మీరు యూ ప్లీజ్ చాంట్ విత్ మీ. కేవలం మీరు వినొద్దండి, మీరు కూడా జపం చేయాలి, ప్రార్థించాలి. ఎందుకంటే ఆచార్యులు మనం ప్రార్థిస్తున్నాము. గురువులని, ఆచార్యులని, భగవంతుని ప్రార్థించితేనే వాళ్ళ యొక్క ఆశీర్వాద బలంతోనే మనం ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోగలం. కాబట్టి ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా సరే మనం గురువుల్ని ప్రార్థిస్తూనే ప్రారంభించాలి. కాబట్టి ఇది నేను ఒక స్పీకర్గా నాకు గురువుల యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఒక ఆడియన్స్గా కూడా మీకు గురువుల యొక్క ఆశీర్వాదం కావాలి కాబట్టి మీరు కూడా ప్రార్థించాలి. ఓకే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. కృష్ణ కృపామూర్తి శిల అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. సో నిన్నటి క్లాస్లో మనము 10వ అధ్యాయము భగవద్ విభూది యోగ అనే అధ్యాయం మనం చూసాము, భగవంతుకి ఐశ్వర్యాలు అనేది. సో ఫస్ట్ భగవంతుని యొక్క ఫస్ట్ శ్లోకాస్ హియరింగ్ అనే చూసాం మనం. అక్కడ ఎంత ఎక్కువ వింటే అంత మనము భగవంతుని మీద ఏకాగ్రత చేయగలమని చూసామన్నమాట. రైట్. రెండోది, భగవంతుడు తను చెప్తే తప్ప మనంగా భగవంతుని అర్థం చేసుకోలేము అనే కాన్సెప్ట్ని కూడా మనం చూసాము. రైట్. సో ఎవరైతే భగవంతుడి నుంచి వినగలుగుతున్నారో లేకపోతే గురువుడి నుంచి వినగలుగుతున్నారో వాళ్ళు అదృష్టవంతులు అనే ఎలిమెంట్ చూసాం. నెక్స్ట్ భగవంతుడు ఎసెన్స్ ఆఫ్ గీత, చతుశ్లోకి భగవద్గీత మనం చూసాము. రైట్. ఫస్ట్ శ్లోక ఏంటి? భగవంతుడి నుంచి ఎవరైతే తెలుసుకుంటారో అహం సర్వస్వ ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతేమా బుధా భావ సమన్విత. ఎవరైతే తన గురించి తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా భగవంతునికి భక్తుడైపోతాడు. భగవంతుని బుధ భావ సమన్విత, పూర్తి హృదయంతో పూర్తి భావంతో అతన్ని ప్రేమిస్తారు, పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మచ్చిత్త మద్గత ప్రాణ. అటువంటి వ్యక్తి ఎలాగా వారి మనస్సు మొత్తం భగవంతునితో నిండి ఉంటుంది. మద్గత ప్రాణ, అతడు భగవంతుని కోసమే జీవిస్తాడు. బోధ ఎంత పరస్పరం అని చెప్పి తను వేరే భక్తులతో కలిసి భగవంతునికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటాడు, భగవంతుడికి సంబంధించి సేవల్లో పాల్గొంటాడు. ఆ విధంగా తుష్యంతిచ రమంతిచ, ఆ విధంగా ఎంతో ఆనందాన్ని సంతృప్తిని పొందుతాడు అని చెప్పి. అటువంటి భక్తుడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిగా భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నమైన వాడికి, అటువంటి వాటికి భగవంతుడే మార్గనిర్దేశం చేసి అతడు పూర్ణత్వాన్ని సాధించేలా చేస్తారు. తేషాం ఏవానుకంపర్తం అహం అజ్ఞానజం తమః నాశయామ్యస్వ భావస్తో జ్ఞానదీపేన భాస్వత అని చెప్పి. సో 4th శ్లోక చతుశ్లోకిలోని
ఏం చెప్తున్నారు భగవంతుడు? అటువంటి వ్యక్తి హృదయంలో ఆ యొక్క అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తానని చెప్తున్నారు భగవంతుడు. సో ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడి 4 శ్లోకాలు చెప్తారో వెంటనే అర్జునుడు దిస్ ఇస్ ద ఎండ్, అర్జునుడు పూర్తిగా కన్విన్స్ అయిపోతారనమాట. కన్విన్స్ అయ్యి చెప్తారు, కృష్ణుడిని స్వయం భగవానుడిగా స్వీకరిస్తారు. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విధం. యాక్సెప్టెన్స్, అంగీకరిస్తారు అనమాట, మీరే సర్వస్వం అని చెప్పి. ఆహుస్త సృషయే సర్వే దేవర్షి నారతస్తత అసిలో దేవలో వ్యాసో స్వయం చైవ బ్రవీషిమే అని చెప్పి. ఇంతకు ముందు వీళ్ళందరూ కూడా చెప్పారు, నారద ముని, అసిల ముని, వ్యాస ముని, వీళ్ళందరూ కూడా చెప్పారు మీరు దేవాది దేవుడని. ఇప్పుడు మీరు స్వయంగా చెప్తున్నారని చెప్పి, రైట్. సో నెక్స్ట్ లోకల్ ఏం చెప్పారు, మీరు ఏం చెప్తే చేస్తాను అని చెప్పి అర్జునుడు చెప్తారనమాట. అండ్ లాస్ట్లో అప్పుడు కృష్ణుడు ఫర్దర్గా అడుగుతారు, మీ యొక్క ఐశ్వర్యాలను చెప్పండి అంటే కృష్ణుడు ఏ విధంగా ఈ సమస్తంలో ప్రతీది కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యమని చెప్తున్నారనమాట, రైట్. కంక్లూజన్లో 42, 43 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే భగవంతుడు వాస్తవంగా ఏకాంశో స్థితో జగత్ అని చెప్తున్నారు అనమాట. అంతకుముందు శ్లోకం ఏం చెప్తున్నారు, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవవ తత్తత్ ఏవైతే కౌంతేయ మమ తేజు అంశ సంభవ అని చెప్పి. సో ఎక్కడైతే మీకు అద్భుతం కనిపిస్తుందో, ఒక వ్యక్తిలో కానీ, ఒక ప్రాణిలో కానీ, ఒక వస్తువులో కానీ, అద్భుతం అనేది ఏంటది, మమ తేజు అంశ సంభవ, నా యొక్క తేజస్సులో ఒక అంశ, ఒక పార్ట్ ఆఫ్ మై స్ప్లెండర్, తద్వారా దానికి అంతటి ఇది వస్తుందని చెప్పి. ఒక బల్బు వెలుగుతుందంటే ఆ బల్బు ఎలా వెలుగుతుంది, కరెంట్ అయింది కాబట్టి వెలుగుతుంది అనమాట. కాబట్టి నేను ఆ కరెంటు, భగవంతుడు ఆ కరెంటు, ఆ బల్బు అనేది జీవి. ఆ కరెంట్ పాస్ అయితే ఆ బల్బు ఫ్లడ్ లైట్స్ ఇంతలా వెలుతురు వస్తుంది అనమాట. అదే కరెంట్ లేకపోతే దానికి వెలుతురు ఉండదు. కాబట్టి ఆ వెలుతురు అనేది ఆ లైట్స్ గొప్పతనం కాదు, ఆ కరెంట్ గొప్పతనం, భగవంతుడు ఆ కరెంట్, అదే విషయం చెప్తున్నారు అనమాట, రైట్. లాస్ట్ ఏం చెప్తున్నారు, ఈ లోకం ప్రతీది కూడా ఏకాంశో స్థితో జగత్, నా యొక్క శక్తిలో ఒక అంశ శక్తితోనే ఈ సమస్త భౌతిక ప్రపంచం కూడా సృష్టింపబడుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈరోజు అధ్యాయము విశ్వరూప దర్శనము. సో ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎక్కడ భగవంతుడు మనము అర్జునుడు అడుగుతారనమాట, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అర్జునుడు ఏమని అడుగుతారంటే, కృష్ణ మీరు చెప్తున్నారు కదా సమస్తము నేనే వ్యాప్తించి ఉన్నాను, మయీ తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత అని చెప్పి, సమస్తం నేనే వ్యాప్తించి ఉన్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు మీరు, అన్నిటికీ నేనే ఆధారమై ఉన్నానని చెప్పి. సో భగవంతుడు చెప్పాడు అక్కడ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పారనమాట, ఏకాంశో స్థితో జగత్ అని చెప్పి, ఈ సమస్త లోకము నా యొక్క శక్తి ద్వారానే ఆధారపడి ఉందని చెప్పి, సమస్తం నేనే వ్యాప్తించి ఉన్నానని చెప్పి. సో అర్జునుడు ఏమంటారు, కాబట్టి కృష్ణ, కాబట్టి సమస్తం మీలో ఉందంటున్నారు, కాబట్టి ఆ యొక్క మీ యొక్క విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు అడుగుతారు. అది ఈరోజు చాప్టర్ కనెక్షన్ 10వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి. సో ఈ అధ్యాయాన్ని క్లుప్తంగా 4 ఖండాలుగా విభజిస్తే, ఫస్ట్ ఏంటంటే రిక్వెస్ట్, అర్జునుడి యొక్క అభ్యర్థన. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడి యొక్క విశ్వరూప వర్ణన 5 నుంచి 34 శ్లోకాలు. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే అర్జునుడి యొక్క ప్రార్థనలు 35 నుంచి 45. లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుని యొక్క వివిధ రూపాలు అని చెప్పి. ఓకే, సో లెట్ us నౌ గో అహెడ్. సో విశ్వరూపం కోసం అర్జునుడి యొక్క అభ్యర్థన. ఏవమేత యథాతత్వ మాత్మానం పరమేశ్వర దృష్టమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ అని అంటున్నారు అర్జునుడు. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగితిని. అయినా సరే నువ్వు ఏ విధంగా విశ్వమంతా ప్రవేశించితివో నేను గాంచ అభిలషించుచున్నాను, నీ యొక్క బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. సింపుల్, నేను సింపుల్ భాష చెప్పాను, అదే భగవంతుడు చెప్తున్నారు అనమాట, రైట్. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, నేనే సర్వత్రా వ్యాప్తించి ఉన్నాను అంటే ఒరిజినల్ ఫామ్. కాబట్టి మీ ఒరిజినల్ ఫామ్ నేను చూస్తున్నాను, కానీ విశ్వమంతా మీరు వ్యాప్తించి ఉన్నారు కదా, ఎలా వ్యాప్తించి ఉన్నారు ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నానని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో అర్జునుడి యొక్క స్థితి ఏంటంటే, ఫస్ట్ ఏం చెప్తున్నారు, నా సంపూర్ణ భ్రమలు తొలగిపోయాయి. మనం చెప్పుకున్నాం లాస్ట్ అధ్యాయంలోనే అర్జునుడు కృష్ణుడిని దేవాది దేవుడిగా స్వీకరించాడు, రైట్. ఆయన పూర్తిగా ఆయన యొక్క ప్రశ్నలు అన్నీ ముందు 5 కారణాలు చెప్పారు యుద్ధం చేయను అని చెప్పి, అవన్నీ కూడా తొలగిపోయాయి అర్జునుడికి. సో ఇప్పుడు ఫర్దర్గా ఆయన
వినయపూర్వకమైన అభ్యర్థన చేస్తున్నారనమాట ఇక్కడ, రైట్. సో ఏమని అడుగుతున్నారు ఇక్కడ, మీ యొక్క విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విశ్వరూపం అనేది భగవంతుని యొక్క అవతారాల్లా కాదండి. భగవంతుని యొక్క అవతారాలు అనేవి అవి శాశ్వతమైన రూపాలు. అవి రామావతారము, నరసింహ అవతారము, పరశురాముని అవతారము, మత్స్య అవతారము, కూర్మ అవతారము, ఇవన్నీ అవతారాలు అనేవి దే ఆర్ ఎటర్నల్ ఫామ్స్. అటువంటి అవతారాలందరికీ ప్రతి ఒక్కరికి సపరేట్ వైకుంఠ లోకాలు ఉంటాయి. ఓకే, కానీ విశ్వరూపం అనేది భగవంతుని అవతారాల్లో ఒక అవతారంగా దీన్ని పరిగణించారు. ఎందుకంటే ఈ విశ్వరూపం అంటే ఈ బ్రహ్మాండాలు ఏ విధంగా అయితే వస్తాయి, విశ్వం ఏ విధంగా వస్తుంది, మళ్ళీ విశ్వం అనేది మళ్ళీ భగవంతుని యొక్క స్వేదరంధ్రాలకు వెలిసిపోతాయి, రైట్. సో ఇట్ మేనిఫెస్ట్స్, ప్రకటమవుతుంది, అప్రకటమవుతుంది. సో భగవంతుని యొక్క విశ్వరూపం కూడా ఈ యొక్క విశ్వం వ్యాప్తించినప్పుడు విశ్వరూపం వ్యాప్తిస్తుంది, మళ్ళీ విశ్వరూపం భగవంతునిలోకి కలిసిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో లైక్ టెంపరరీ. సో భగవంతుని రూపాల్లో భగవంతుడు రూపము శాశ్వతము, ఆయన అవతారాలు శాశ్వతం అవి, రైట్. సో కానీ విశ్వరూపం వరకు మాత్రము అది అశాశ్వతమైనది అనమాట. ఈ ప్రతి బ్రహ్మాండానికి భగవంతుడు వ్యాప్తించి ఉంటాడు, అదే విశ్వరూపం అనమాట. ఇట్స్ ఇమాజినరీ ఫామ్, ఇట్స్ ఇమాజినరీ, ఊహాజనితమైన రూపం అది విశ్వరూపం అనేది. సో ఇక్కడ అర్జునుడు ఎందుకు అడిగాడండి ఇలాగా నాకు చూపించమని చెప్పి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జునుడికి అవసరం లేదు. అర్జునుడు కృష్ణుడిని పరంబ్రహ్మ పరంధామ అంటే ఆ సమస్త అవతారాలకి సమస్త దేవతకి నువ్వే ఆద్యుడివి ఆల్రెడీ చెప్పినప్పుడు ఫర్దర్గా ఆయన హీ డజంట్ నీడ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్. ఒకసారి నమ్మిన తర్వాత నాకు ఇంకా ప్రూఫ్ చూపించడం కాదు. కానీ ఎందుకు అడిగారంటే, కృష్ణుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుని దేవాది దేవుడుగా ఎవరైతే అంగీకరించారో వారి కోసము. ఇంకొంతమంది కృష్ణుడు సాధారణ వ్యక్తిగా అనుకుంటారు, కృష్ణుడు ఎందుకు ఇలా నృత్యం చేశాడు, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు అలా చేశారు. మనం చూస్తాం చాలామంది ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు అబద్ధం ఆడించాడు, ఎందుకు వెన్న దొంగతనం చేశాడు, ఎందుకు గోపికల యొక్క చీరలు దొంగతనం చేశాడు, వాళ్ళతో నృత్యం చేశారు. అరే ఆయన విశ్వరూపాన్ని చూపించారు, దాని గురించి మాట్లాడు, రైట్. సో ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే, భవిష్యత్తులో వేరే ఎవరు కూడా తమను తాము భగవంతుడు అని చెప్పుకోకుండా ఉండడానికి అనమాట, రైట్. సో ఎందుకంటే భారతదేశంలో మనం చూస్తాము ప్రతి ఒక్కరూ తమను తాము అవతారాలుగా చెప్పుకుంటుంటారు. చాలామంది ఐఎమ్ గాడ్ అని చెప్పుకుంటూ ఉంటారనమాట, నేను దేవుణ్ణి. ఎవరు నిలదీశారనుకోండి, యూఆర్ ఆల్సో గాడ్, నువ్వు కూడా దేవుడివి అంటారనమాట. అంటే కొంచెం లాజికల్గా ఆలోచించినా సరే నేను భగవంతుని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి. చాలామంది ఉన్నారు అలాగా. కొంచెం మ్యాజిక్స్ చేయగలిగితే చాలు, జనాలు కూడా లైన్లో క్యూ కట్టేస్తారు ఈయన దేవుడు భగవంతుడు అని చెప్పి. సో కానీ అర్జునుడు ఏం చెప్తున్నారు, భగవంతుడు అనేవాడి యొక్క విభూతులు వేరే లెవెల్. కాబట్టి కృష్ణ మీరు విశ్వరూపాన్ని చూపించండి, భవిష్యత్తులో ఎవరైనా దేవుడు అంటే వాళ్ళు కూడా విశ్వరూపం చూపించమని చెప్పండి, అలాగా, రైట్. సో భగవంతుడు ఎప్పటికీ భగవంతుడే, జీవులు ఎప్పటికీ భగవంతుడు కాలేరనమాట. కాబట్టి భగవంతుడు కావాలని ప్రయత్నించడం వ్యర్థము అని చెప్పి. సో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్న విని చిన్నగా నవ్వుతారు. నవ్వి కృష్ణుడు సమాధానం చెప్తారనమాట. చూడండి, భక్తుల యొక్క కోరికని భగవంతుడు ఎప్పుడు కాదంటారు. ఇన్ జనరల్గా భక్తులు ఏ కోరికైనా సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోటీస్ భగవంతుని ఏమి కోరుకోరండి. డివోటీస్ భగవంతుని ఏమి కోరుకోరు. ఎందుకంటే నా తండ్రి అని నమ్మినప్పుడు తండ్రి అడగాల్సిన అవసరం లేదండి. నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో, నీకేది అవసరమో దాని గురించి నీకన్నా ఎక్కువ నీ తండ్రి ఆలోచిస్తాడు. నువ్వు ఇంకా మ్యాక్సిమం రేపటి గురించి ఆలోచిస్తున్నావేమో, నీ తండ్రి నీ జీవితం మొత్తం గురించి ఆలోచిస్తారనమాట. అండ్ భగవంతుడు అనేవాడు అందరికన్నా అత్యంత బాధ్యతాయుతమైన తండ్రి. కాబట్టి నీ గురించి నీకన్నా ఆయనకి ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. సో డివోటీ అనేవాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ఎలాగ సంతృప్తిపరచాలి, భగవంతునికి ఎలా ఆనందాన్ని ఇవ్వాలి, భగవంతునికి ఎలా సేవ చేయాలి అని ఆ ఆలోచనలో ఉంటారు తప్ప భగవంతుని ఇది కోరుకోవాలి అది కోరుకోవాలని ఆలోచన కూడా ఉండరు. కానీ అలానే వాళ్ళు కోరుకోరని కదా, కోరుకుంటారు. ఏం కోరుకుంటారు అంటే తన కోసం కోరుకోరు, స్వామివారి సేవకు సంబంధించే కోరుకుంటారనమాట. మేమున్నాము, మా కోరికలు లేవంటే ఎందుకు లేవు, మాకు బోల్డ్ అని కోరికలు ఉన్నాయన్నమాట. బట్ వాట్ ఆర్ ద డిజైర్స్? నాకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్ కావాలి, ఎవరొకరు ఇవ్వాలి, ఎవరో చూడండి నాకు ఒక కార్, నాకు ఒక ఇన్నోవా కారు ఇవ్వాలి, ఏం చేసుకోవాలి నేను అవన్నీ. సో ఇలా కాదు, మా కోరికలు ఏముంటాయి, మందిరానికి ఇంకా 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 ఎక్కువ మంది భగవద్గీత నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ మంది భగవంతుని శరణార్థం కావాలి, నగరంలో ఒక మంచి మందిరం రావాలి, మందిరము కలకల్లాడుతూ ఉండాలి, కొన్ని వేల లక్షల మందికి
మందిరం ఉపయోగపడాలి, స్వామివారి యొక్క ప్రసాదం అందరికీ అందాలి, స్వామివారి కృప అందరికీ అందాలి, స్వామివారి యొక్క ఈ జ్ఞానం అందరికీ అందాలి. ఇలాంటి కోరికలు ఉంటాయి. ఇలాంటి కోరికలు కోరుకుంటాం కూడా మేము. వి ఆస్క్ కృష్ణ. సో భగవంతుడు తన భక్తులు ఏదైనా కోరుకున్నప్పుడు యాక్చువల్గా భగవంతుడి కోరికలని తీర్చడానికి భక్తుడు రెడీగా ఉంటాడు, అండ్ భక్తుడు కోరికలను తీర్చడానికి భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉంటారనమాట. ఇద్దరి మధ్య పోటీ, హూ విల్ సర్వ్ హూమ్ అని చెప్పి. డివోటీ ఈజ్ మోస్ట్ ఈగర్ టు సర్వ్ కృష్ణ. భగవంతుడు సేవ చేయడానికి భక్తులు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, అండ్ భక్తులు సేవ చేయడానికి భగవంతుడు అంతకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారండి. సో వీరిద్దరి మధ్య ఈ బయట లోకంలో కూడా పోటీ ఉంటుంది, ఎవడు గొప్ప అని చెప్పి, హమ్ కిసీసే కమ్ నహి అని చెప్పి. సో స్పిరిచువల్ లైఫ్లో కూడా పోటీ ఉంటుంది, ఎవరికి ఎక్కువ సేవ చేస్తారని చెప్పి. భగవంతుడి భక్తుడి మధ్య పోటీ అనమాట. సో ఇక్కడ అర్జునుడు అడిగాడు, మీ యొక్క విశ్వరూప దర్శనాన్ని మాకు చూపించండి అని చెప్పి. సో అంటే కృష్ణ బికమ్స్ వెరీ హ్యాపీ. సో కృష్ణుడు ఏం చెప్తారు, ఎస్ మై డియర్ అర్జున. సో ఈ విశ్వరూప సెక్షన్లో నేను చెప్పినట్టుగా 30 శ్లోకాస్ ఉంటాయి. ఈ 30 శ్లోకాస్లో ఎసెన్షియల్గా ఏంటంటే కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తారు, చూపించి ఆ విశ్వరూపాన్ని తనే వర్ణిస్తారు. తర్వాత దాన్ని ఎవరు చూస్తున్నారు, సంజయుడు కూడా చూస్తున్నాడు కదండి. ఇది హోల్ స్టోరీ. సంజయుడికి కూడా కొంచెం అర్థమవుతుంది ఆ విశ్వరూపము. సంజయుడు ఆ విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడికి వర్ణిస్తాడు. సేమ్ టైం అర్జునుడు కూడా చూస్తున్నాడు కదా, అర్జునుడు కూడా కృష్ణుడిని ఆ విశ్వరూపాన్ని కీర్తిస్తున్నాడు. అంటే ఇక్కడ విశ్వరూపం గురించి ముగ్గురు మాట్లాడతారు. ఫస్ట్ కృష్ణుడు చూపిస్తాడు విశ్వరూపాన్ని, చూపించి తన విశ్వరూపం గురించి తనే మాట్లాడతాడు. తర్వాత సంజయుడు అదే విశ్వరూపం గురించి ధృతరాష్ట్రుడితో మాట్లాడతారు. లాస్ట్లో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని కీర్తిస్తాడు అనమాట. రైట్. కంక్లూజన్లో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తారు. దట్ ఈస్ దిస్ సెక్షన్. యూ క్యాన్ సీ, ఓ అర్జున. సో కృష్ణుడు అంటున్నారు అనమాట, ఏమంటారంటే, ఎస్ అర్జున, నువ్వు అనుకున్నట్లే కానీ నా యొక్క సమస్త ఐశ్వర్యాన్ని ఇప్పుడు నువ్వు చూడు. ఈ ఐశ్వర్యాన్ని ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చూపించలేదు అంటున్నారు ఇక్కడ కృష్ణుడు. అదేంటి ప్రభుజీ, మరి దుర్యోధనకు చూపించాడు కదా రాయబారానికి వెళ్ళినప్పుడు. అక్కడ దుర్యోధనుడు కృష్ణుడిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా చూపించారంటే అక్కడ అది కూడా విశ్వరూపమే, కానీ ఈ స్థాయి ఇది సంపూర్ణ విశ్వరూపాన్ని ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ దేర్ వాట్ కృష్ణ షోస్ ఇది లిటిల్ డిఫరెంట్ విశ్వరూపం అది. ఎందుకంటే దుర్యోధనకి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు దానికి ఇది. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు, నీకు చూపిస్తున్నానని చెప్పి, రైట్. ఇప్పుడు మీరు మొత్తం చూడండి అంటున్నారు. ఏమంటున్నారు, ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో సమస్తము నా దేహం యందు ఒక్క మారుగా గాంచుము. అంటే సమస్తం ఇప్పుడు నా ఎదురుగా నీకు కనిపిస్తుంది అని చెప్పి. నువ్వు ప్రస్తుతం ఏది చూడగోరినను మరి భవిష్యత్తున ఏది వీక్షింపదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీని అందే సంపూర్ణంగా గలవు అని చెప్తున్నారు అనమాట. రైట్. సో సింప్లీ స్పీకింగ్ కృష్ణుడు ఫస్ట్ ఏమంటున్నారు, అర్జున ఇప్పుడు చూడండి, దీని ముందు ఎప్పుడు ఎవరు చూడలేదు. సమస్త దేవతలు ఇప్పుడు నీకు కనిపిస్తారు చూడండి, సమస్త లోకాలు కనిపిస్తాయి చూడండి, గతం కనిపిస్తా చూడండి, వర్తమానం చూడండి, భవిష్యత్తు చూడండి అని చెప్పి. అంటే ఒక్కసారి ఇప్పుడు విశ్వరూపం గురించి వర్ణించాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎసెన్షియల్గా విశ్వరూపం అంటే ఏంటంటే కృష్ణుడు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు కృష్ణుడు ఎదురుగా అర్జునుడు ఎదురుగా కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ వెనకతల. తను స్టిల్ ఎగ్జిస్టింగ్, తను ఉన్నారు, తన నుంచి విశ్వరూపం వస్తుంది. అండ్ ఏమంటున్నారు ఆయన, ఇప్పుడు ఈ విశ్వరూపంలో నువ్వు సమస్తం నీకు కనిపిస్తుంది అక్రాస్ టైం. అంటే గతము, వర్తమానము, భవిష్యత్తు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటాం కదండి, ఎక్స్ వై యాక్సిస్ అని చెప్పి. అంటే ఇది టైము స్పేస్ అనుకున్నాం అనుకోండి, ఇది కాలము, ఇది స్పేస్ అని చెప్పి. రైట్. సో కాలం అంటే -x నుంచి -∞ నుంచి +∞. జీరో అంటే వర్తమానం, +∞ అంటే భవిష్యత్తు, -∞ అంటే గతం అనుకోండి. సో అంటే గతం చూడాలనుకున్నా చూడొచ్చు, వర్తమానం చూడొచ్చు, భవిష్యత్తు చూడొచ్చు. ఏం చూడొచ్చు అంట, ఒక టైంలో ఒక ప్లేస్లో మనం ఆ ప్లేసే చూడగలము, ప్లస్ గతం చూడలేము, భవిష్యత్తు చూడలేము, వర్తమానమే చూడగలము. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు నా క్లాస్ వింటున్నారు, ఈ టైంలో మీ ఎదురుగా నేను ఉన్నాను, మీ కళ్ళలో కలిపెట్టి చూస్తున్నాను ఇక్కడ నేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అదే చూడగలరు. ఇమ్మీడియట్గా వెనకాతలకి వెళ్ళి చూడలేరు, ముందుకెళ్ళి చూడలేరు. మేమైతే యూట్యూబ్ అయింది అనుకోండి, వెనక్కి చూడొచ్చు, కొంచెం ముందుకెళ్ళి చూడొచ్చు. మీకు అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియో అనుకుందాము, వెనక్కి చూడొచ్చు, ముందుకెళ్ళి చూడొచ్చు. అంటే టైంని వెనక్కి ముందు తీసుకెళ్ళచ్చు. సిమిలర్లీ స్పేస్ కూడా
అంటే మీరు ఎక్కడికైనా గ్లోబ్లో అంటే మనము గూగుల్ మ్యాప్స్లో ఎలా మనం ముందు వరకు మూవ్ చేయొచ్చు. అంటే మీకు సైన్స్ ద్వారా చెప్తున్నాను, సింపుల్గా అర్థం అవ్వాలి చెప్పి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో ఇలాగా అంటే నువ్వు స్క్రోల్ చేసి ఎక్కడికైనా చూడొచ్చు. అంటే అక్రాస్ స్పేస్, అక్రాస్ టైమ్ అండ్ అక్రాస్ జీవాస్ అంటే ఎవరి గురించి తాగని చూడవచ్చు. అన్నీ ఒకే ప్లేస్లో ఒక వ్యక్తిలో ఉంటే అదేంటే దాన్నే విశ్వరూపం అంటారనమాట. మీకు అర్థమైందా అండి? అట్లీస్ట్ కాన్సెప్చువల్ అర్థమైందా? ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం నేను ఫస్ట్ టైం చెప్పి నేను బుర్ర బదులు కొట్టుకున్నాను. నేను అసలు ఎలా చెప్తే వీళ్ళకి విశ్వరూపం అర్థమవుతుంది అని చెప్పి. సో ఇది ఎలా సాధ్యము అని అనొచ్చు. దాని గురించి అయితే నేను ఒకటే చెప్తా. భగవంతుడు అనేవాడు అచింత్య అని మన ఇంద్రియాలకి అందడు. ఇంత పెద్ద పెద్ద భూగోళాలు, గ్రహాలు గాల్లో తేలుతున్నాయి. ఎలాగా? అచింత్య. మన భూలోకాన్ని తీసుకున్నట్లయితే సముద్రాలు ఉంటాయి, అంటే భూగోళం ఉంటాయి కదా, సముద్రాలు పైన ఉంటాయి, మధ్యలో ఉంటాయి, కింద ఉంటాయి. సముద్రాలు ఏం జారిపోతున్నాయండి ఆకాశంలోకి? సముద్రాలు జారిపోతున్నాయా? కింద కూడా భూగోళం ఇలా ఉంటే గోళం కింద కూడా సముద్రం ఉంటుంది కదా, జారిపోవాలి కదా. ఒక్క నీటి చుక్కని జారుతుందా అండి? ఎలా సాధ్యం అది? అఫ్కోర్స్ సైన్స్ ద్వారా చెప్పొచ్చు, కానీ ఆ సైన్స్ ఆ లాస్ని సృష్టించింది ఎవరంటే భగవంతుడు సృష్టికర్త. సో భగవంతుని యొక్క సృష్టిలో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇన్ని అద్భుతాలు మనం చూసినప్పుడు ఈ అద్భుతం ఆశ్చర్యం అయితే కాదు. సో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు? మొత్తం నువ్వు ఇందులో చూడొచ్చు అర్జున అని చెప్తున్నారు అనమాట. దీని ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఎలాగా అంటే మీరు పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళినట్లయితే, సిపి ఆఫీస్లో ఉంటుంది పోలీస్ కంట్రోల్ రూమ్. ఆ కంట్రోల్ రూమ్లోని ఇంచుమించుగా కొన్ని వేల కెమెరాలు ఉంటాయండి. అంటే విజయవాడ మొత్తం మీద టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైనా సరే ఏదైనా క్రైమ్ సీన్ నడుస్తుంది, సో వాళ్ళు చెప్తారు, ఓయ్ అర్జెంటుగాన ఆ స్పాట్కి వెళ్ళండి, ఆ పర్టికులర్ కెమెరా చూడొచ్చు. అంటే ఒకే రూమ్లో కూర్చొని విజయవాడ నగరం ఇంచుమించుగా మొత్తం కొన్ని వేల కెమెరాస్ పెట్టి ఉంటాయి. ఆ వేల కెమెరాల్లో ఆ కెమెరా నెంబర్ 540 కెమెరా తీవుడు, నిన్న ఏమైందో చూడు, అంటే ఏ ఎగ్జాక్ట్ క్రైమ్ ఎప్పుడు జరిగింది, ఏ ఏరియాలో జరిగింది, ఆ ఏరియా కెమెరాకి వెళ్ళు, ఎగ్జాక్ట్గా ఆ టైంకి వెనక్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. అవునా, అర్థమైందా మీకు? సో ఒకే ప్లేస్లో ఉండి కూడా మనం చూడొచ్చు అలాగనే. కానీ వాడు గతం చూడగలడు కెమెరాలో, కరెంట్ చూడగలడు, భవిష్యత్తు చూడగలడు కెమెరాలోని. పోలీసు వాడు భవిష్యత్తు చూడగలడు సీసీ కెమెరాలోని. భవిష్యత్తు చూడగలిగితే ఇంకా దొంగోడు తప్పించుకుని పోతే పోలీసు తప్పించుకుంటాడు అన్నమాట. సో భవిష్యత్తు చూడలేము. సీసీ కెమెరాలో వర్తమానం చూడొచ్చు, గతం చూడొచ్చు, కానీ ఇక్కడ భవిష్యత్తు కూడా చూడొచ్చు. అండ్ సీసీ కెమెరాలు ఎంత కవర్ చేస్తాయండి? ఏదో పెద్ద పెద్ద కోడళ్ళు కవర్ చేస్తాయి, పెద్ద పెద్ద సందులు కవర్ చేస్తాయి. ప్రతి సందు కవర్ చేయలేదు. ప్లస్ ఒక రూమ్లో ఎంతని కవర్ చేస్తుంది. కానీ అర్జునుడికి ఒకే ప్లేస్లో కృష్ణుడు విశ్వరూపం చూపించాడు. ఒక్క దగ్గరే ఎంటైర్ గ్లోబ్, సృష్టి మొత్తం, ఒక వీధో ఒక ఊరో కాదండి, ఒక భూలోకం కాదండి, ఒక భూమండలం కాదండి, సమస్త విశ్వం మొత్తము, అంటే 14 లోకాలు, దేవతాలోకాలు, బ్రహ్మలోకంతో సహా 14 లోకాలు, 3,000,000 దేవతలు, అష్టదిక్కులు, రైట్, భూత వర్తమాన భవిష్యత్తు సమస్తం ఒకే ప్లేస్లో కృష్ణుడు అర్జునుడికి చూపిస్తాడు. ఇది ఎలా సాధ్యం? రైట్. అండ్ తర్వాత కృష్ణుడు అంటారు, ఓ అర్జున, ఇప్పుడు చూడాలంటే నీకు ప్రత్యేకమైన ఎబిలిటీ కావాలి. అంటే ఎబిలిటీ అంటే ఇప్పుడు ఈ కళ్ళతో నువ్వు చూడలేవు, కాబట్టి నేను నీకు ఐఎమ్ బ్లెస్సింగ్ యూ విత్ అ డివైన్ విజన్. మీకు దివ్య చక్షువులు ఇస్తాను. ఇప్పుడు ఆ దివ్య చక్షువులతో మీరు నా యొక్క విశ్వరూపాన్ని చూడగలరు అని చెప్తారనమాట. మనమైనా సరే 3D మూవీకి వెళ్ళినప్పుడు 3D లెన్స్ అయితే పెట్టుకుంటారంట, స్పెట్స్, రైట్. అప్పుడు మనం 3D చూడగలం. 3D అంటే X, Y, Z యాక్సెస్, డెప్త్ కూడా చూడొచ్చు 3D అంటే, అవును కదా? సో అదేవిధంగా ఇక్కడ అర్జునుడికి ఏమంటున్నారు? ఇది కొన్నిసార్లు కొంతమంది బాబాస్ అంటారనమాట, నేను దేవుడిని అని చెప్పి. అప్పుడు నువ్వు అడగొచ్చు, నువ్వు దేవుడు అయితే నాకు నీ విశ్వరూపాన్ని చూపించు అని చెప్పి. అప్పుడు ఆ బాబా అంటాడనమాట, నేను చూపించగలను, కానీ విశ్వరూపాన్ని చూసే శక్తి నీకు లేదు అంటారనమాట. సో అప్పుడు మనం ఏమనాలి? ఎస్, నాకు ఆ శక్తి లేదు, కానీ అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని చూసే శక్తి కూడా భగవంతుడు ఇచ్చాడు, కాబట్టి ఆ శక్తి కూడా నువ్వు నాకు ఇవ్వు, ఫస్ట్ ఇవ్వు, తర్వాత చూపించు అని చెప్పి మూసుకుంటారు అప్పుడు వాళ్ళు. సో సిమిలర్లీ విశ్వరూపాన్ని చూపించారు. విశ్వరూపాన్ని చూపించే ఆ శక్తి, ఆ చక్షువులు, ఆ దివ్య చక్షువులను కూడా భగవంతుడు అర్జునుడికి ఇస్తారనమాట. ఆ విధంగా అర్జునుడు అవన్నీ చూడగలుగుతారు.
అప్పుడు సంజయుడు కూడా చూస్తున్నారు కదండి. సంజయుడికి యాక్చువల్గా అది కూడా ఆయన చూస్తారు. వెంటనే ఆయన సంజయుడు ఇదే విషయాన్ని ధృతరాష్ట్రుడు చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు, వందల వేల కొద్ది సూర్యలోకాలు ఒకేసారి ఆకాశమున ఉదయించనుచో వాటి కాంతి విశ్వరూపం నందలి పరమపురుషుని తేజస్సుని పోలగలదని చెప్పి. అంటే మనము సూర్యుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల తల మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుందని మన కళ్ళు సరిగ్గా కనిపించు. అంటే అంత ఆ ఎండలో మనం సరిగా ఇలా చూడాలి, మనము ఇలా చూస్తాం మనము, ఎందుకంటే మనకి కళ్ళలో పడుతుంది ఒక్క సూర్యుడికి. కానీ సంజయుడు ఏమంటే కొన్ని వేల సూర్యుళ్ళు ఒకేసారి ఆకాశంలోకి వస్తే ఎంత కాంతి ఉంటుందో వాస్తవంగా అక్కడ అంత కాంతి వెదజల్లుతుంది ఓ ధృతరాష్ట్ర అని చెప్పి ఇక్కడ సంజయుడు చెప్తున్నారు అనమాట. అండ్ ఫర్దర్ సంజయుడు ఏం చెప్తున్నారంటే అర్జునుడు ఏమేమి చూస్తున్నాడని చెప్పి, ఆ యొక్క విశ్వరూపంలో అర్జునుడు ఏం చూస్తున్నారంట, భగవంతుడి యొక్క అసంఖ్యాకమైన ముఖాలు, అసంఖ్యాకమైన చెవులు, అసంఖ్యాకమైన భుజాలు, బాహువులు, పాదాలు, రైట్, కళ్ళు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. అండ్ ఆ యొక్క రూపం యొక్క అద్భుతాన్ని కూడా అర్జునుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నారు ఇక్కడ. అండ్ నేను చెప్పినట్టుగా సంజయుడు చెప్తాను అనమాట, ఓ ధృతరాష్ట్ర, ఓ రాజా, ఆ ఒకే ప్లేస్లో మొత్తము భూత భవిష్యత్తు అతను నువ్వేం ఊహించుకుంటున్నావో, నువ్వేం చూడాలనుకుంటున్నావు మనసులో కూడా అది అక్కడ కనిపిస్తుంది ఆ విశ్వరూపంలో అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే అర్జునుడు ఏం చేశారంట, ఆ విశ్వరూపాన్ని చూసిన వెంటనే రథం మీదనే అర్జునుడు ఆ విశ్వరూపానికి ప్రణామం చేశారని చెప్పి సంజయుడు ఈ సీన్ మొత్తాన్ని అర్జునుడికి చెప్తున్నారనమాట. అండ్ ఏం చెప్తున్నారు అక్కడ, ఆ రూపాన్ని అంట అర్జునుడు మాత్రం చూస్తున్నారంట. అక్కడ ఇది కురుక్షేత్ర యుద్ధం మధ్యలో అవుతుంది. అటు సైడ్ పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. యుద్ధం యాక్చువల్ చెప్పాలంటే ఒక రకంగా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. శంఖం పూరించామంటే యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ఆ విశ్వరూపం గురించి ఏం చెప్పబడిందంటే, ఆ విశ్వరూపం అంటే ఆకాశాన్ని తాకుతుంది. ఆకాశాన్ని తాకుతుంది అంటే నువ్వు ఇలా కుడివైపు ఎడమవైపు తిరిగినప్పుడు నీ కంటి చూపు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వరకు మొత్తం కూడా వ్యాప్తించి ఉంది విశ్వరూపం. అంటే పైన చూస్తే ఆ మబ్బుల వరకు మనం చూడగలం. అంటే నీ చూపు ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు మొత్తం వ్యాప్తించి ఉంది, అంత ఎత్తు అంత వెడల్పు అని చెప్పి. కానీ అంట ఇవన్నీ అయినా సరే అక్కడ దీన్ని ఎవ్వరు కూడా చూడలేకపోతున్నారు. ఎవరికి కనిపించారు, ఒక అర్జునుడికి మాత్రమే. అంటే కృష్ణుడు ఆ రూపాన్ని అర్జునుడు అడిగాడు కాబట్టి ఆ రూపాన్ని వ్యక్తపరిచారు. కానీ ఆ రూపాన్ని చూసే అదృష్టాన్ని అర్జునుడికి మాత్రమే ఇచ్చారు. మరి సంజయుడు కూడా చూశాడు కదంటే, అఫ్ కోర్స్ అంటే సంజయుడు కూడా ఇచ్చాడని అర్థం అక్కడ. కృష్ణ వాంట్స్ దిస్ గీత, సో ఈస్ గివ్ టు సంజయ్. సో ఇప్పుడు అర్జునుడు చెప్తారు ఫర్దర్గా. అర్జునుడు కూడా చూశారు కదా, ప్రణామం చేశారు కదా. అర్జునుడు ప్రణామం చేసి అర్జునుడు ఇప్పుడు చేతితో దండం పెట్టి ఆ విశ్వరూపానికి ప్రార్థనలు అర్పిస్తారనమాట. ఏమని చెప్తున్నారు, ఓ కృష్ణ, అన్ని జీవుల్ని ఒకే చోట నేను చూడగలుగుతున్నాను. అండ్ మీరు అపరిమితులు, అండ్ ఎందుకంటే ఆల్ డైరెక్షన్ మీరు వ్యాప్తించి ఉన్నారు అని సూర్యుడి వల్ల జలిస్తున్నారని చెప్పి, రైట్. అండ్ మీ సూర్య చంద్రులు అనేవారు మీ నేత్రలు, యువర్ ఐస్ ఆర్ లైక్ సన్స్ అండ్ మూన్స్ అని చెప్పి ఇక్కడ మీరు చూడండి శ్లోకం చెప్తారు. హే విశ్వప్రభు, ఏ విశ్వరూప, నీ దేహమునందు అపరిమితంగా సర్వత్ర వ్యాప్తించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్య అంతములు నేను గాంచలేకున్నాను. అంటే ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ మధ్య, ఎక్కడ అంతమనేది నాకు అర్థం కావట్లే. వేర్ ఇట్ బిగేన్. కొన్నిసార్లు మనం టీవీ సీరియల్స్ చూస్తాం కదండి, టీవీ సీరియల్స్లో సాగుతూ ఉంటాయన్నమాట. ఎపిసోడ్ 350, ఎపిసోడ్ 550 అని చెప్పాను. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంకెంత ముందుకు ఉంది అర్థమే కాదు. ఆర్ మేబీ బెటర్ ఎగ్జాంపుల్ వుడ్ బి, ఫర్ ఎగ్జాంపుల్ మన సముద్రంలో పడవలో ఉన్నాము. సముద్రంలో పడవలో ఉన్నప్పుడు మనం చెప్పగలమండి సముద్రం మధ్యలో ఉన్నామా, ఒక సైడ్కి ఉన్నామా, లేకపోతే మనము ఏ ఒడ్డున ఉన్నాము, అంటే ఎటు సైడ్ నేలకు దగ్గర నేను చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే సముద్రం మధ్యలో ఉన్న వ్యక్తి ఎటు చూసినా సరే నీళ్ళే కనిపిస్తాయి. వాడికి అర్థం కూడా కాదు ఎటు సైడ్ ఒడ్డు దగ్గరగా ఉంది అని. తీరం ఎక్కడ ఉంది అని కూడా తెలియదు వాళ్ళకి. సిమిలర్గా అర్జునుడు ఏమంటున్నారు, ఓ విశ్వరూప, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఏది ఆది ఏంటి, అంతం ఏమిటి, మధ్య ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అర్జునుడు చెప్తారు. సో తర్వాత లైక్ దిస్ అర్జున స్పీక్, సో ఐఎమ్ నాట్ అని చెప్పి అక్కడ అద్భుతమైన శ్లోకం చెప్తారండి. దట్ శ్లోక ఇట్స్ వెరీ నైస్ శ్లోక. ఐ విల్ రీడ్ ఫర్ ఆల్ ఆఫ్ మీ, అందరి కోసం ఆ శ్లోకాన్ని చెప్తాను. అది త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరమం నిదానం. ఓకే, ఇలా చెప్పచ్చు. లెట్ us హ్యావ్ దిస్ రీడింగ్. త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషం మతాతే. ఏమంటున్నారంటే త్వమక్షరం పరమం వేదితవ్యం, మీరే సుప్రీం ప్రైమల్ ఆబ్జెక్టివ్, ఆది పురుషులు మీరే అని చెప్పి. త్వమస్య విశ్వస్య పరం నిదానం అంటే సమస్త విశ్వాలు నీలోనే ఆశ్రయం పొందుతున్నాయి. త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త, మీరు శాశ్వతము, ఇన్ఎగ్జాస్టబుల్, శాశ్వతము, అండ్ మీరే ఆది పురుషులు, అండ్ మీరే ఈ యొక్క ధర్మం మొత్తానికి మీరే ఆధారం అని చెప్పి. సనాతనస్త్వం పురుషో మతయమే, అండ్ మీరే సనాతన అంటే యు ఆర్ ద ఆది పురుషులు అని చెప్పి, యు ఆర్ ద ఒరిజినల్ ఎటర్నల్ ఒరిజినల్ పురుషులు మీరే అని చెప్పి అర్జునుడు చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్, సో ఇలా అర్జునుడు కృష్ణుడి యొక్క ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తారు. తర్వాత అర్జునుడు ఆ విశ్వరూపంలో దగ్గరగా గమనిస్తారనమాట. రైట్, దగ్గరగా గమనించినప్పుడు ఆ విశ్వరూపంలో ఒక ఎలిమెంట్, విశ్వరూపం అనేది అనంతంగా ఉంది కదండి, అంటే అక్రాస్ టైం, అక్రాస్ స్పేస్ అండ్ అక్రాస్ జీవాస్, కాలము అంటే గతం, వర్తమాన, భవిష్యత్తు, స్పేస్లో కూడా మొత్తం అన్ని లోకాలు, రైట్, అండ్ సమస్త జీవులు, లోకాలు అన్నీ కవర్ అయిపోయాయి అక్కడ. సో అయితే అర్జునుడు అక్కడ ఫోకస్ చేసినప్పుడు అక్కడ విశ్వరూపంలో అర్జునుడికి ఒక ప్రత్యేకత కనిపిస్తుందంట. ఏంటంటే అది ఏం చూస్తారంటే అర్జునుడు ఏం చూస్తారంటే భగవంతుని యొక్క విశ్వరూపంలో నుంచి ఏమవుతుందంట, బ్లేజింగ్ ఫైర్, ఆ ముఖంలో నుంచి అగ్ని వస్తుందంట, జ్వలిస్తున్న అగ్ని బయటకి వెలువడుతూ ఉందంట. అండ్ ఆ అగ్ని సర్వత్ర వ్యాప్తించిందంట, సర్వత్ర వ్యాప్తించి సమస్త లోకాలను కూడా దహించి వేస్తుందంట అగ్ని. లోకాలను కూడా, గ్రహాలు కూడా అగ్నిలో దహనం అవుతున్నాయంట. తర్వాత ఆ వేడి అర్జునుడు గమనిస్తారంటే ఆ లోకాలు 14 లోకాలు కూడా విశ్వ వ్యాప్తించి ఉంది, అగ్ని వస్తుంది, అండ్ దేవతలు కనిపిస్తున్నారు. యుద్ధం ఎక్కడైతే ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు కనిపించట్లేదు, కానీ పైలోకాలు కనిపిస్తున్నారు. ఆ పైలోకాల వాళ్ళందరూ దేవతామూర్తులు అందరూ కూడా భగవంతుని వేడుకుంటున్నారు. పాహిమాం పాహిమాం పాహిమాం, స్వస్తి 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 అని చెప్పి. స్వస్తి అంటే శాంతించండి శాంతించండి, ఓ పరమపురుష శాంతించండి శాంతించండి అని చెప్పి. రైట్, అక్కడున్న కిన్నెర కెంపురుషులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, అన్ని లోకాల వాళ్ళందరూ కూడా భగవంతుని పాహిమాం పాహిమాం అని చెప్పి వేడుకోవడం అర్జునుడు చూస్తారనమాట. అండ్ చెప్పినట్టుగా ఆయన నోటి నుంచి వస్తున్న ఆ అగ్ని అనేది, ఆ దహనం అనేది ఏమవుతుంది, మొత్తం జలించి వేస్తుందని చెప్పి. సో అర్జునుడు చూస్తారు, ఏమండి దేవతలందరూ కూడా భయపడుతూ ఉన్నారని చెప్పి. అండ్ అర్జునుడు చెప్తారనమాట, మై డియర్ లార్డ్, నాకు కూడా భయం వేస్తుందని చెప్పి. నేను మీ యొక్క విశ్వరూపాన్ని చూడాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చూస్తున్న మీ రూపము, ఇది నాకు కూడా భయం వేస్తుంది, నా పాదాలు వణుకుతున్నాయని చెప్పి. చూడండి, అర్జునుడు క్షత్రియుడు, వాళ్ళ మృత్యువు ఎదురుగా వచ్చినా భయపడరు వాళ్ళు. నిజమైన వీరులు వెన్ను చూపరు అంటారు, అంటే దే విల్ రెడీ టు డై, కానీ అస్త్రం వదిలిపెట్టరు, వెన్ను చూపరు అనమాట. అలాంటి వీరులు, మృత్యు కూడా భయపడిన వీరులు ఇక్కడ అర్జునుడు భయపడిపోతున్నాడు అనమాట. అంటే ఆ యొక్క రూపము అంత భయంకరంగా ఉందన్నమాట. సో అర్జునుడు కూడా పాహిమాం పాహిమాం అంటారు, దయచేసి శాంతించండి శాంతించండి, నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను, కాబట్టి నా మనస్సు ఛిద్రవిద్రం అయిపోతుంది, అండ్ కంప్లీట్లీ నాకు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది, కాబట్టి దయచేసి మీరు శాంతించండి అని చెప్పి. అండ్ తర్వాత అర్జునుడు ఫర్దర్గా చూస్తున్నారు వెంటనే. అంటే అర్జునుడు ఇక్కడ ఏమవుతుందంటే అర్జునుడు ఆ విశ్వరూపంలో చూస్తున్నారు కదా, ఆ విశ్వరూపంలో కూడా భగవంతుడు ఒక పర్టికులర్ చూపిస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తున్నాం అనుకుందాం, మాట వరుసకి, ఆ టీవీలో 100 ఛానల్స్ ఉంటాయి. సో ఒక పర్టికులర్ ఛానల్, ఇప్పుడు నీ పిల్లవాడు కూర్చొని చూస్తున్నాడు, నువ్వు ఒక ఛానల్ మార్చావు, వాడు ఏం చూడాలని నువ్వు అనుకుంటున్నావు ఆ ఛానల్ని పెడతావు, రైట్? ఆర్ మేబీ యూట్యూబ్లో ఒక పర్టికులర్ ఛానల్ పెడతావు, పర్టికులర్ వీడియో పెడతావు అనమాట. అలాగనే భగవంతుడు అర్జునుడికి ఏం చూపిస్తున్నారు, అర్జునుడు ఏం చూడాలో అని భగవంతుడు నిర్ణయించుకున్నాడో అది చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అధ్యాయంలో అర్జునుడు ఏమంటారు, కృష్ణ, ఎవరు నా బాణాలని ముద్దాడాలనుకుంటున్నారు, మృత్యువుని ముద్దాడాలనుకుంటున్నారు నా బాణాల చేత, అక్కడ నన్ను తీసుకెళ్ళండి అని చెప్తారు. కృష్ణుడు తిన్నంగా తీసుకెళ్ళి అక్కడ లక్షల మంది సైన్యం ఉంటే తీసుకువెళ్ళి డైరెక్ట్గా తన బంధువులు ఎదురుగా నిల్చోబెడతారు, ముఖ్యంగా ద్రోణుడు, భీష్ముడు ఎదురుగా, రైట్? ఎందుకంటే కృష్ణుడికి తెలుసు అది అర్జునుడి యొక్క వీక్ స్పాట్ అని చెప్పి. సిమిలర్లీ ఇక్కడ ఆ విశ్వరూపంలో
పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చూడొచ్చు. సిమిలర్లీ ఏ లోకాలను చూడొచ్చు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చూపిస్తున్నాడంట, ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ చూపిస్తున్నాడు. గతం చూపించట్లే, వర్తమానం చూపించట్లే, భవిష్యత్తు చూపిస్తున్నారు. భవిష్యత్తు కూడా ఏ లోకాలు చూపిస్తున్నారు, భూలోకాలను చూపిస్తున్నారు. ఆ భూలోకాలను కూడా ఏం చూపిస్తున్నారు, కురుక్షేత్ర యుద్ధం చూపిస్తున్నారు అనమాట. ఈ షోయింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ఎంటైర్ దిస్ బ్యాటిల్. ఏం చూపిస్తున్నారంట, అర్జునుడు కనిపిస్తుంది భగవంతుని యొక్క ఆ విరాట్ విశ్వరూపంలో. భగవంతుడు నోరు నుంచి అంటే అనేక ముఖాలు, కొన్ని అగ్నిని వదులుతున్నాయి, రైట్. అంటే ఏం చూస్తారంటే అర్జునుడు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కౌరవులు బృందం మొత్తము, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, కౌరవులు వాళ్ళందరూ కూడా ఏంటంట ఆ యొక్క భగవంతుడు నోట్లో అగ్గిలు వస్తుంటే అగ్గిలోకి ప్రవేశిస్తున్నాయంట. మన చిన్నప్పుడు మనం చూస్తాం కొన్నిసార్లు దీపాలు ఉంటాయి, లైట్, కొన్ని పురుగులు ఉంటాయండి. అవి మరి వాటికి ఏంటో అవి ఆ అగ్గి కనిపిస్తే ఆపుకోలేవు, అగ్గిలోకి వెళ్ళి అవే చచ్చిపోతాయి, అవునా కదా. దెర్ ఆర్ సమ్ ఇన్సెక్ట్స్ అలా ఉంటాయన్నమాట. సో అదేవిధంగా భగవంతుడి విశ్వరూప నోట్లో నుంచి అగ్ని వస్తుంది. ఆ అగ్నిలోకి ఇవన్నీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ నోట్లోకి వెళ్ళి కాలిపోతున్నారంట, రైట్. సో అలా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకా మొత్తము ఆ యుద్ధంలో ఉన్న అందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి. అండ్ భగవంతుడు ఉఫ్ అని ఊతున్నారు అని చెప్పి, మళ్ళీ మధ్యలో భగవంతుడు ఇలాగ ఈజ్ గ్రైండింగ్ టీత్. అండ్ అంటే ఒక మెషిన్ ఇలా డబ్బా ఉంటుంది కదండి, మెషిన్ లాగా. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ జీవులు అలా వెళ్తున్నప్పుడు ఆ భగవంతుని యొక్క పళ్ళ మధ్య ఇరుక్కుంటున్నారంట, విరుక్కొని క్రష్ అయిపోతున్నారనమాట. ఇప్పుడు కొన్నిసార్లు క్రషింగ్ మెషిన్స్ ఉంటాయన్నమాట. ఆ మెషిన్లో ఒక ప్రాణి పడితే ఆ పచ్చడి అయిపోతారు, అవునా కదా. సో అలాగనే సేమ్ అవుతున్నారు. ఆ శరీరాలన్నీ భగవంతుడు లోపలికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని భగవంతుడు పళ్ళ మధ్య ఇరుక్కుంటున్నాయి, ఇరుక్కొని అవి పచ్చడైపోతున్నాయి. మొత్తము బ్లీడింగ్, మొత్తం భయంకరంగా రక్తంగా అర్జునుడికి కనిపిస్తుంది, రైట్. సో అర్జునుడికి అదేమవుతుంది, అది అర్జునుడు చెప్తుంది, కృష్ణ ఇవన్నీ నేను చూస్తున్నాను అని చెప్పి. సో అనేక మూతులు ఉన్నాయి భగవంతుడు మౌత్స్. ప్రతి మౌత్లో కూడా మొత్తం కౌరవులు తనకు తెలిసిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. సో అర్జునుడు చాలా భయపడి ఆ యొక్క భయంకరమైన దృశ్యము. సో క్షత్రుడికి రక్తం, మనకి ఇప్పుడు నాలాంటి వాడికి మన స్టాఫ్ ఎవరో పడ్డారు, కొంచెం బ్లీడింగ్ అయింది. అది చూడాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. నాకు చూపించవద్దు, నాకు చూపించొద్దు అని చెప్పి. అంటే రక్తాన్ని చూస్తేనే తట్టుకోలేము అసలు, అట్లీస్ట్ నా వల్ల కాదు అది. సో అలాంటిది ఇక్కడ క్షత్రుడు అర్జునుడికి తను చేయి నరిగేసిన సరే అని ఆడాడు అనమాట. రక్తం అనేది వాళ్ళకి అదొక వినోదం. అలాంటి అర్జునుడే ఆ సీన్ చూడలేకపోయానమాట. అంతటి గ్యాస్లీ భయంకరంగా ఆశీర్వదింది. అంటే అర్జునుడు అంటాడు, కృష్ణ నా వల్ల కావట్లేదు, నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, దయచేసి నాకు చెప్పండి అని చెప్పి 2 ప్రశ్నలు అడుగుతారు. ఒకటి ఏమడుగుతారంటే, ఎవరు మీరు, ఏంటి రూపం, ఏంటి ఉగ్ర రూపం అని చెప్పి. రెండవది, మీరు నాకు ఏదైతే చూపించారో, ఇప్పుడు ఏదైతే నాకు చూపిస్తున్నారో దీని అర్థం ఏమిటి అని అడుగుతారు. మీకు అర్థమైందండి 2 ప్రశ్నలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఉగ్ర రూపం ఏంటి, ఉగ్ర రూపం అని చెప్పి. రెండవది ఏంటి అడుగుతున్నారు, ఈ యొక్క మీరు ఏదైతే నాకు చూపించారో దీని అర్థం ఏమిటి, దీని మిషన్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు కన్వే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యొక్క. ఎందుకు అర్జునుడు ఏమడతారు, నాకు ఆ విశ్వరూపం చూపించండి అంటారు అనమాట. సో విశ్వరూపం ఇంత భయంకరంగా ఉంటుంది అర్జునుడు తెలియదు. సో వాస్తవంగా అప్పుడు కృష్ణుడు ఏమంటారు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నీవెవరు, నీ కార్యం ఏమిటి, 2 అడుగుతారు ప్రశ్నలు అర్జునుడిని. అర్జునుడు కృష్ణుడు అడుగుతారు. కృష్ణుడు చెప్తారు, ఏమని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేస్, నేను కాలమును. ఎసెన్షియల్లీ ఫస్ట్ ప్రశ్న సమాధానం ఏమిటి, మీరు ఎవరు అంటే ప్రశ్న సమాధానం ఏమిటి, ఐఎమ్ కాలరూప అని చెప్పి. సో విశ్వరూపంలో కాలరూపం భాగము, నేను కాలరూపుణ్ణి. రెండోది, మీరు నాకు చూపించారు కదా, దాని ఉద్దేశం ఏమిటంటే దాని సమాధానం ఏంటి, నువ్వు నా పరికరానివి కమ్ము అని చెప్పి, యు బీ అన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి. దాన్ని ఇప్పుడు విడమర్చి చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నా, నేను కాలాన్ని ఇప్పుడు నీకైతే చూపించాను, అది ఏంటది, అది నా భవిష్యవాణి అని చెప్పి అలా చెప్తున్నారు. సో విల్ హియర్ దట్ శ్లోక, కాలోస్మి అని చెప్పి. మీ దగ్గర భగవద్గీతలో చూడొచ్చండి. దిస్ ఇస్ ద శ్లోక. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త ఋతేపి త్వాం నా భవిష్యంతి సర్వే ఏ అవస్థిత ప్రతనికేష్య యుద్ధ. ఏమని చెప్తున్నారు ఇక్కడ, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్, టైమ్ ఐఎమ్, నేను కాలాన్ని, ద గ్రేటెస్ట్ డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. ఏంటది, నేను కూడా చెప్పాను, గుర్తుకుందా మీకు. డిస్ట్రాయర్స్లో అంటే డిస్ట్రాయర్స్ తెలుగులో ఏమంటారు, నాశనం చేసే వాటిల్లో నేను కాలాన్ని అని చెప్పి.
కాలం కన్నా పెద్ద డిస్ట్రాయర్ ఉండరు, ద గ్రేటెస్ట్ డిస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్. అండ్ ఏంటంటే అండ్ ఐ హ్యావ్ కమ్ టు హియర్ టు డిస్ట్రాయ్ పీపుల్. ఎందుకు వచ్చాను ఇక్కడ? ఈ యొక్క నువ్వెవరు అంటే అర్థం ఏంటి? నేను కాలాన్ని అండ్ త్రిలోకాల్ని నేను నాశనం చేస్తాను, సమస్త జనుల్ని నేను ఇక్కడ నాశనం చేయడానికి వచ్చాను. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ యూ, మీ పాండవులను వదిలి 2 వర్గాల వైపు కూడా అందరూ ఇక్కడ చనిపోబోతున్నారు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ అంటే ఏంటి రోజు అంటే ఇది ఇప్పుడు దీన్ని కొంచెం వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకపోతే మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంటే భగవంతుడు ఇక్కడ అంటే ఆయనకి హృదయం లేదా, అలాగా తన నోళ్ళలో అంతమంది వెళ్ళిపోతున్నారు, ఆయన తినేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు, రక్తం కారుతుంది, అర్జునుడి భయపడిపోతున్నాడు. సో వాట్ ఈస్ దట్ యాక్చువలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇప్పుడు. కృష్ణుడు కాలోస్మి అని చెప్పారు, నేను కాలాన్ని అని చెప్తున్నారు కదా ఇక్కడ. సో అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవద్గీత గురించి మీకు ఏం చెప్పానండి? భగవద్గీత అంటే 5 విషయాలని చెప్పాను. ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ. ఐ హోప్ మీరు అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల మరియు కర్మ అని చెప్పి. సో ఇందులో భగవంతునితో జీవకి సంబంధం ఏమిటి? భగవంతునికి అంశ. భగవంతునితో ప్రకృతికి సంబంధం ఏమిటి? మయాధ్యక్షేన ప్రకృతి, నా ఆధీనంలో నడుస్తుంది. భగవంతునితో కర్మకు సంబంధం ఏమిటి అంటే ఒక రకంగా కర్మ అనేది జీవుల యొక్క పుణ్యం పాపం కర్మ అనేది, రైట్. భగవంతుడు సంబంధం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి నిర్ణయించుకుంటాడు. ఆ రకంగా భగవంతుడితో సంబంధం కర్మకి. భగవంతుడితో కాలానికి సంబంధం ఏమిటంటే కాలం అనేది భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తి. నోట్ చేసుకోండి ప్లీజ్, నోట్ చేసుకోండి. మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ మీకు చెప్పాను, ఎలా చెప్పానంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అనుకుంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి 5 టీంలు ఉన్నాయి ఒక గ్రూప్లోని. అప్పుడు ప్రతి గ్రూప్లో ప్రతి టీము మిగతా 4 టీములు ఆడుతుంది కదండి, అవునా కదా? సో అదేవిధంగా ఇక్కడ 5 ఉన్నాయి. ఈశ్వర అంటే భగవంతుడు, ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ 5. అందులో ప్రతి ఒక్కరికి మిగతా 4 సంబంధాలు ఉంటాయి. అంటే మ్యాచ్లు అనుకోండి. సో భగవంతునికి జీవితో సంబంధం ఏంటి మీకు చెప్పాను. మీకు అందరూ తెలియాలండి ఇవి. ప్రతి క్లాస్లో ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తున్నాను. భగవంతునికి జీవిత సంబంధం ఏమిటి? మనం భగవంతునికి అంశ సర్వ అహం బీజ ప్రదాపిత. భగవంతుని ప్రకృతి సంబంధం ఏమిటి? మయాధ్యక్షేన ప్రకృతి సూయతే చరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. భగవంతునికి కర్మతో సంబంధం ఏమిటి? కర్మ అనేది భగవంతుడు ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి నిర్ణయించుకుంటాడు. భగవంతుడితో కాలానికి సంబంధం ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు కాలోస్మి. అస్మి అంటే నేను, కాలోస్మి అంటే నేనే కాలాన్ని అని చెప్పి. నేనే కాలాన్ని అంటే అర్థం ఏంటంటే కాలం అనేది భగవంతుని యొక్క శక్తి, ఎనర్జీ. ఏం శక్తి? ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి రాసుకోండి. ఇచ్ఛాశక్తి అంటే డిజైర్. సో భగవంతుడు తను యాక్చువల్గా భగవంతుడు ఏంటంటే ఈజే దానికి ఒక పదం ఉంటుందండి. ఆయన ఏదైతే కోరుకున్నాడో అది అయిపోతుంది. ఆయనకి ఇచ్ఛాశక్తి ఉంది, మనకు లేదు. మనం కోరుకుంటే అయిపోదు ఏమని. ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు బతకట్లేదు, ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు బతుకుతున్నావు ఇక్కడ నువ్వు. సో ఈ హ్యాజ్ అ ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి అనేది కాలం రూపంలో అది మేనిఫెస్ట్ అవుతుంది. లైక్ టైమ్ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ కృష్ణాస్ డిజైర్. కాలం అనేది భగవంతుని కోరికల్ని తీసుకొస్తుంది అనమాట, రైట్. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను కాలాన్ని అని చెప్తున్నారు ఇక్కడ. 5 భగవంతుడు 5 శక్తుల్లో కాలం అనేది ఒక శక్తి, రైట్. అండ్ ఆ కాలం అనేది ఆ కాలమే సృష్టిస్తుంది, అవునా కాదా? ఒక టైంలో భగవంతుడు స్వేదరంధ్రాల నుంచి లోకాలు వస్తున్నాయి, సృష్టిస్తుంది. మళ్ళీ భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాస. సో ఆ ఉచ్ఛ్వాస అంటే ఏంటి? బ్రీతింగ్. అప్పుడు ఏమవుతుంది? అన్ని లోకాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. నిశ్వాస వదులుతాము, వదిలినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అన్ని లోకాలు బయటకు వస్తాయి. అంటే భగవంతుడు ఒక శ్వాసలోనే బ్రహ్మాండం బయటికి రావడము. బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు, మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల జన్మలు, ఇవన్నీ కూడా భగవంతుడు ఒక్క శ్వాసలో అవుతాయి అన్నమాట. సో ఇది కాలం అనేది, రైట్. సో కాబట్టి కాలం అనేది ప్రతి దాన్ని నాశనం చేస్తుంది. ఎలాంటిదైనా ఎంత మంచిని కట్టుకోండి, ఒక 50 ఏళ్ళ పైకి పోతుంది. కాలం అనేది దేన్ని మిగిల్చదు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలాన్ని అని చెప్తున్నారు ఇక్కడ, రైట్. సో ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నేను ఈ వినాశం చేయడానికి వచ్చానని చెప్తున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి యొక్క పర్పస్ ఏంటి చెప్పండి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం, అవునా కదా? ధర్మ సంస్థాపనార్థాయ. సో వినాశాయ దుష్కృతాం భగవంతుడి యొక్క మిషన్ స్టేట్మెంట్లో అది కూడా ఒక పర్పస్, వినాశాయ దుష్కృతాం అని చెప్పి. సో భగవంతుడు అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా భూదేవి కృష్ణుడు అవతారానికి ముందు భూదేవి ఒక గోవు రూపంలో వెళ్ళి భగవంతుడి మీద ఏడుస్తుంది అనమాట, రైట్. ఆ శ్వేతదీపం దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఏడుస్తుంది. ఏంటంటే నాకు భారం అయిపోతుంది, ఎందుకంటే రాజులే అధర్మవాదులు అయిపోయారు. రాజులే అధర్మవాదులు అయితే ప్రజలు అధర్మవాదులు అవుతారు, కాబట్టి భూదేవికి భారం పెరిగిపోయింది అని చెప్పి,
నాకు భారం అవుతున్నారు వీళ్ళందరూ చెప్పి. భూదేవికి భారం అవ్వడం ఏంటండి? భూదేవి భూలోకం మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయి. విజయవాడ జనాలు అందరూ పోగేసినా సరే మన ఇంద్రకీలాద్రి అంత బరువు ఉండదు, అవునా కదా? సో ఎన్ని పర్వతాలు ఉన్నాయి, అన్ని పర్వతాల బరువుని భూదేవి మోసేస్తుంది, ఆవిడకే ఇబ్బంది ఉండదు. కానీ ఒక పాపాత్ముడు బరువు భూదేవుడు మోయడానికి ఇష్టపడదనమాట. ఎందుకంటే ఆ పాపాత్ముడు అనేవాడు భూదేవి అన్ని వనరులు, యాక్చువల్గా మనం బతుకుతున్నామంటే భూదేవి ఇస్తున్న అన్ని వనరులు, తినడానికి తిండి, తాగడానికి నీరు, గాలి భూదేవి ఇస్తుంది. సో కానీ భూదేవి మనకి ఏదైతే వనరులు ఇస్తుందో దాన్ని మన భగవంతుని సేవలు వినియోగించాలని కోరుకుంటుంది. ఎవరైతే పాపాత్ముడు అనేవాడు ఆ వనరులని భగవంతుని సేవలో కాకుండా తన స్వార్థానికి వాడుకుంటాడో భూదేవికి అటువంటి వ్యక్తి భారంగా అనిపిస్తాడు అనమాట. షీ డజంట్ వాంట్. సో సిమిలర్లీ ఆవిడేముంటుంది, పాపాత్ములు పెరిగిపోయారు కాబట్టి నాకు చాలా భారంగా ఉంది, కృష్ణ దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే అప్పుడేం చెప్తారు, నేను కృష్ణుడిగా వస్తాను, వచ్చి ఈ భారాన్ని తగ్గిస్తానని చెప్పి. సో భగవంతుడు కృష్ణావతారంగా వచ్చి ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపిస్తారనమాట ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామాన్ని. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ బిగ్గర్ ప్లాన్, రైట్? ఆ బిగ్గర్ ప్లాన్లో భాగంగా అధర్మవాదులు అందరూ ఒకవైపు చేరుకున్నారు, ధర్మవాదంతో ఒకవైపు చేరుకున్నారు. సో అధర్మానికి ధర్మానికి మధ్య యుద్ధం. చాలామంది ఏమనుకుంటారంటే కురుక్షేత్రం అనేది రెండు కుటుంబాల మధ్య యుద్ధం అనమాట. ఇళ్లలో కూడా కురుక్షేత్రాలు నడుస్తున్నాయి, ఏముంది, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారనమాట ఆస్తి కోసం. అది కూడా చిన్న సైజ్ కురుక్షేత్రం. సో వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఒక ఇంటి కోసం కొట్టుకుంటున్నాము, పొలం కోసం కొట్టుకుంటున్నాము, ఇక్కడ వీళ్ళు రాజ్యం కోసం కొట్టుకుంటున్నారు, ఇంటింటి రామాయణం, ఇంటింటి భారతం, దీన్ని నేను చదవాలండి మళ్ళీని, అలా అనుకుంటాం. వాస్తవంగా కురుక్షేత్రం అనేది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధము. సో అధర్మవాదులు అందరూ ఒక సైడ్ అవుతారు, ధర్మవాదులు భగవంతుడు ఇంటింటికి ఒక్కొక్కరిని వేసేవచ్చు. కానీ అలా చేస్తే భగవంతుడు ఎందుకు అవుతాడు? ఆయనకి ఇచ్చాశక్తితో కృష్ణ ఈ స్మార్ట్ గాయ్. సో ఆయన ఎలా రచిస్తాడంటే మొత్తం అందరూ ఒకచోట పోగారు, ఒకే దెబ్బకి మొత్తం అందరూ ఒక దెబ్బకి 1000 పెట్టలు, మొత్తం అందరూ సింగిల్ షాట్లో అధర్మవాదులు అందరూ ఫినిష్ అయిపోయేలా భగవంతుడు చేశారు. సో కాలం రూపంలో ఎలా అయ్యారంటే ఇంకా అవ్వలేదు అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నేను ఆల్రెడీ వాళ్ళని చంపేశాను అని చెప్పి చూపిస్తారు. అక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆల్రెడీ నేను చంపేశాను అని చూపిస్తున్నారు. కానీ ఎప్పుడు చంపారంట? భవిష్యత్తులో చంపానని చెప్పి. మనకి భవిష్యత్తు అనేది మన చేతిలో లేదు, కానీ భగవంతుడికి భవిష్యత్తు తన చేతిలో ఉంది కదా. సో ఆల్రెడీ నేను చంపిస్తాను, అర్జునని ఆల్రెడీ చంపిస్తాను వాళ్ళని, నేను నా భవిష్యత్తు చంపిస్తాను. నేను కాలపురుషుణ్ణి, కాలం రూపంలో నేను ఈ అధర్మవాదులు అందరినీ చంపిస్తాను. ఇక్కడ నేను వాళ్ళని చంపడం కోసమే వచ్చాను. ఈవెన్ ధర్మం వైపు ఉన్న వాళ్ళు కూడా చాలామంది చంపిస్తాను అనమాట. సో ఐ ఫినిష్డ్, మీలో కొంతమంది తప్పించి అందరినీ కూడా నేను ఐ ఫినిష్డ్ ఎవ్రీవన్ అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. ఎవరు అనే ప్రశ్నకి అది ఆన్సర్ అనమాట, రైట్? సో ఆయనే మన శరీరాన్ని ఇస్తున్నాడు, నువ్వు కోరికలు తెచ్చుకుని. కానీ ఆయనే ఒక కాలం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే, ఒక్కొక్కరు వెళ్తారు. అండ్ భగవంతుడు ఇక్కడ అధర్మవాదులు కాబట్టి ఆ విధంగా తీసుకెళ్ళిపోయారు వాళ్ళని అక్కడ. కాబట్టి కృష్ణ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. అంటే భగవంతు మళ్ళీ చెప్తున్నారు, నేనే సృష్టికర్తను, నేనే లయకర్తను, కానీ నాకు మట్టి అంటదు అని చెప్పి. ఎందుకంటే నేను ఎవరిని బలవంతం పెట్టట్లేదు. వాళ్ళ యొక్క కోరికలు అనుగుణంగా వాళ్ళు నా హౌసింగ్ కాలనీలో ఉంటారా, నా జైల్లో ఉంటారా, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. జైల్లో ఉన్నవాడు తన్నులు తింటూ ఉంటాడు, హౌసింగ్ కాలనీ ఉన్న వాళ్ళకి తాళాలు ఇస్తుంది ప్రభుత్వం. తన్నులు తిన్నవాడికి పాపం ఏడుస్తుంటాడు, రక్తాలు వచ్చేలా కొడుతున్నారు అనుకుందాం, మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళందరూ రక్తాలు వచ్చేలాగా డబ్బులు తింటున్నారు, అందుకే నేను కారణం కాదని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. మీకు అర్థమవుతుందా అండి? సో దే ఆర్ డయింగ్, వాళ్ళు అక్కడ మృత్యు నోట్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎందుకంటే నేను నిర్ణయించలేదు వాళ్ళు ఆ ధర్మం వైపు ఉండాలని చెప్పి. సో అది కాన్సెప్ట్ అక్కడ. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం యాక్చువల్గా లిటిల్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, కాలోస్మి అని చెప్పారు కదా, కాబట్టి సో ఇది వెరీ ఇంపార్టెంట్ శ్లోకాను. తస్మాత్ ఉత్తిష్ట యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్. ఈరోజు మొత్తం అధ్యాయంలోకి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక అండి. ఈ లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకం మొత్తం నాకు కూడా గుర్తులేదు, ఏం పర్లేదు, కానీ లాస్ట్ లైన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నిమిత్త మాత్రం భవసవ్యసాచి. మీలో చాలామంది ఈ లైన్ వినే ఉంటారు, నిమిత్త మాత్రలము మనం నిమిత్త మాత్రలము అని మళ్ళీ మనం వినే ఉంటాము. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అర్జునుని, ఓ అర్జున నిమిత్త మాత్రుడు, ఏమని చెప్తా చూడండి. తస్మాత్ దేర్ ఫోర్, కాబట్టి ఉత్తిష్ట లెగు అని చెప్పి, కాబట్టి లెగు.
ఏం చెప్తావు? ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఆల్రెడీ చంపేశాను వాళ్ళని నేను. నువ్వేమనుకుంటున్నావు? మూర్ఖుల్లా నువ్వు ఏడుస్తున్నావు, అమ్మో యుద్ధం చేస్తే చచ్చిపోతారు ఇదని చెప్పి. కానీ అర్జున ఆల్రెడీ చంపేశాను వాళ్ళని నేను ఆల్రెడీ ఫినిష్ చేస్తా. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఇండియా గెలిచేస్తుంది. నువ్వు ఆడపైన గెలిచేస్తుంది ఇండియా. కానీ నువ్వు వెళ్ళి ఆడు. మ్యాచ్ ఫిక్సింగ్ ముందే అయిపోయింది, నువ్వు వెళ్ళి ఆడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎలా చెప్తున్నారు చూడండి. అందుకే లెమ్ము, యుద్ధ సన్నద్ధువై కీర్తిని గడింపు. నువ్వు ఆడితే నీకేంటి లాభము? నువ్వు గెలుస్తావు, నీకు ట్రోఫీ వస్తుంది. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యము అనుభవించు. ఓ సవ్యసాచి, నా ఏర్పాటుచే వాళ్ళందరూ ఇదివరకే మరణించి ఉన్నందున యుద్ధమున నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు వగుము. నేను ఇప్పటికే నీ శత్రువులందరినీ నాశనం చేశాను, నా పరికరంగా అవ్వు మరియు కీర్తిని పొందు అని భగవంతుడు చెప్తున్నారండి. రైట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక ఈ అధ్యాయానికి. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, అర్జును ఆల్రెడీ భవిష్యత్తులో నేను ముందే క్లియర్, ఆ ధర్మం గెలవాలి, ఆ ధర్మం ఓడిపోవాలి. ఇంకా అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా వినండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ 5 నిమిషాలు మోస్ట్ ఇంపార్టెంట్. నోట్ రాసుకోండి కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు చెప్పేదానిలోనే. ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోవాలి. కాబట్టి కౌరవులు ఓడిపోతారు, అది ఆల్రెడీ నిర్ణయించాను నేను ధర్మం వైపు గెలిపిస్తాను. కానీ ఇప్పుడు నువ్వు నీ చేతుల్లో ఉంది. నువ్వు నేనేం కోరుకుంటాను నీ నుంచి? నువ్వు లెగిచి నువ్వు యుద్ధం చెయ్యి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను ఆల్రెడీ గెలిపిస్తున్నాను కాబట్టి నువ్వు విజయుడు బాబు. నువ్వు కీర్తి తీసుకో. యూ టేక్ ద క్రెడిట్. ఆ కీర్తిని నువ్వు తీసుకో. కాబట్టి నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు. జస్ట్ యాక్ట్. ఆల్రెడీ నుంచి వెనకాల చేసి పెడుతున్నాను, నువ్వు జస్ట్ యాక్ట్ చేయి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం ముందే నేను డిసైడ్ చేశాను కాబట్టి విజయం నీకే వరిస్తుంది అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, దీన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో భగవంతుడు తలుచుకుంటే ఇక్కడ 2 పాయింట్లు చెప్తానండి. భగవంతుడు తలుచుకుంటే అర్జునుడు అవసరం లేదండి. అర్జునుడు అవసరం లేదు, తనే స్వయంగా మొత్తం ఫినిష్ చేసేయగలడు భగవంతుడు. కానీ ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా భగవంతుడు అలా చేయడు. ఎప్పుడు కూడా భగవంతుడు తన భక్తుల ద్వారా చేయించుకుంటాడు. ఎందుకు అలా చేయించుకుంటాడంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ భవిష్యత్తులోనే ఆల్రెడీ ఆయన చూపించారు. కాలం అంటే భగవంతుడు నవ్వులుతున్నాడు కాదు ఇక్కడ అర్థం. అర్జునుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు నవ్వులుతున్నాడు, దానిలో శరీరాలు వెళ్ళి ముక్కలైపోయి పీచి నుజ్జు అయిపోతున్నాయి అక్కడ. అంటే భగవంతుడు స్వయంగా చంపుతున్నాడు కాదు, అక్కడ ఆ రూపంలో కాలం అంటే కాలం మింగేస్తుంది వాళ్ళని, కాలం వాళ్ళని మింగేస్తుంది అని అర్థం అక్కడ. రైట్. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు? ఇక్కడ అర్జునుడు నువ్వు చెయ్య పని అంటున్నారు అన్నమాట, నీ ద్వారా చేయించుకుంటానని చెప్పి. ఎందుకు? భక్తుల ద్వారా భగవంతుడు చేయించుకుంటారండి ఏదైనా సరే. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, భక్తుడు ఎప్పుడు కూడా స్వామి నీ సేవా సౌభాగ్యాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతారు. మనం ఇప్పుడు జపం చేస్తున్నాం, నాకు అర్థం ఏంటండి? ఓ కృష్ణ దయచేసి నన్ను నీ సేవలో నియుక్తుని చేయని చెప్పి. కానీ భక్తుడు దే ఆస్క్ గివ్ మీ సర్వీస్ అని చెప్పి. స్వామివారికి సేవ చేయడం అనేది భక్తుడు నిజమైన ఇంద్రియ భోగం, నిజమైన తృప్తి. కాబట్టి భక్తుడిగా సేవా సౌభాగ్యాన్ని ఇస్తారు. 2వ కారణం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుడు అనేవాడు భగవంతుడు కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అండ్ భగవంతుడు అనేవాడు భక్తుడి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడింపజేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట. కాబట్టి ఆ విజయాన్ని కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నాడు అనమాట. ఆ విజయాన్ని కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నాడు. అర్జున నువ్వు తీసుకో క్రెడిట్ అని చెప్పి, నాకొద్దు, నువ్వు తీసుకో క్రెడిట్ అని చెప్పి. సో దట్ మీన్స్ నువ్వు నీ ప్రయత్నం చెయ్యి అండ్ ఫలితం నేను ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ చేశాను, యూ టేక్ ద రిజల్ట్ అని చెప్పి. సో భగవంతుడు అంతటి దయామయుడు. మన రాముడి యొక్క పాస్ట్ టైం చూసినా సరే మనం చూడొచ్చు, ఇదే మనం చూస్తాం రాముడి పాస్ట్ టైం, రాముడి లీలల్లో కూడా. వాట్ విల్ సి రాముడు తలుచుకుంటే రాముడికి వానరులు అవసరమా అండి? సేతుబంధ నిర్మాణానికి అవసరం అసలు? తన కంటి చూపుతోనే సముద్రాన్ని గడగడలాడించేస్తాడు రాముడు. సముద్రదేవుడు ఉడికిపోతున్నాడు, బడబడ బబుల్స్ వస్తాయన్నమాట. సముద్రం వచ్చి పాహిమాం రాముడు కాళ్ళ మీద పడతారు సముద్రదేవుడు. అలాంటిది రాముడికి అవసరమా వానరుల యొక్క? అంతెందుకు అసలు వానరులు అనేవాళ్ళు వాళ్ళ జన్మలో వాళ్ళ చరిత్రలో ఎప్పుడైనా సరే వాళ్ళకి పందిరిని పీకడం తెలుసు కానీ పందిరేయడం తెలుసా అండి? కోత అనేది ఎప్పుడైనా ఇల్లు కట్టడం చూస్తామా? ఇల్లుని చంద్రవందర చేయడం చూస్తాం తప్ప ఇల్లు కట్టడం ఎప్పుడైనా చూస్తామా? వానరులు అనేవాళ్ళు వాళ్ళు డిస్ట్రక్షన్కి పనికి వస్తారు కానీ కన్స్ట్రక్షన్కి పనికిరారు ఎప్పుడు. సో రాముడు దేవుడు అని చెప్పడానికి ప్రూఫ్ ఇదొకటండి. అంటే వానరుల చేత కూడా ఆయన పనికొచ్చే పని చేయించుకోగలిగాడంటే అందుకే దేవుడు ఆయన. దట్ ఈస్ లార్డ్ రామ్. సో ఎందుకు అలా చేయించుకున్నాడంటే, అలా చేయించుకోకపోతే
వానరులు ఎలా పవిత్రులు అవుతారండి? కాబట్టి రాముడు దయామయుడు కాబట్టి వాళ్ళు రాముడికి సేవ చేయాలనుకున్నారు కాబట్టి రాముడు వారికి కూడా సేవావకాశాన్ని ఇచ్చారండి. ఇవ్వడమే కాదు, వారికి అద్భుతీయమైన శక్తిని ఇచ్చి వాళ్ళని హీరోని చేశాడు. ఇప్పుడు రామాయణం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇండియాలోని రాముడు కన్నా ఇంకా హనుమంతుడు ఫేమస్ కదండి. హూ ఈజ్ నెంబర్ 1 గాడ్ ఇన్ ఇండియా టైమ్స్ సర్వీస్లోని నెంబర్ 1 ఈజ్ హనుమాన్జీ. ఎక్కడికైనా వెళ్ళండి హనుమాన్జీ, జై బజరంగ బలి, జై హనుమాను ఆంజనేయ స్వామి అని చెప్పి. ఆంజనేయ స్వామి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? రాముడు ఇస్తేనే కదా వచ్చింది. రామాయణంలో చూస్తే ఈ వాల్మీకి రామాయణం చూస్తే రాముడు యొక్క వీరోచిత లీల కన్నా కూడా హనుమంతుడి యొక్క వీరోచితం ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లార్డ్ రామ్ తన భక్తుడిగా చేపించుకుంటాడు. ఎందుకంటే భక్తుడిగా కీర్తిని ఇవ్వాలి కాబట్టి. తను చేసుకోలేక కాదు, అది భక్తుడికి సేవ చేసే ఇష్టం ఉంటుంది కాబట్టి. సిమిలర్ కృష్ణుడు కూడా ఇక్కడ తను ఆల్రెడీ పూర్తి చేస్తే కానీ అర్జునుడిగా చేయించుకోవాలనుకుంటున్నాడు అనమాట. అర్జునుడికి అవకాశం ఇచ్చి అర్జున్ని హీరోని చేయాలనుకుంటాడు. లార్డ్ ఈజ్ నాట్ అటాచ్డ్. సిమిలర్ మన విషయాలు చూసుకున్నా సరే, యాక్చువల్గా మనం చూస్తాం కొన్నిసార్లు ఒక మందిరం కట్టాలంటే మనకు 5 ఏళ్ళు పడుతుంది. ల్యాండ్ కోసమే కింద మీద పడుతుంటాము. మేము ప్రభుత్వంగా తిరుగుతున్నాం ఇప్పుడు కంటిన్యూస్గానే, మాకు సిటీలో ఒక ల్యాండ్ కావాలి అని చెప్పి 6 నెలలుగా. సో వీఆర్ స్ట్రగ్లింగ్. ల్యాండ్ వస్తుంది, దాన్ని మందిరాన్ని నిర్మించాలి. అరే భగవంతుడు లక్ష్మీపతి కదా, ఆయన తలుచుకుంటే ద్వారకా నగరాన్ని ఆయన ఒక రాత్రి నిర్మించాడు. ఆయన నగరాన్ని మొత్తాన్ని, మందిరాన్ని నిర్మించలేరా? కానీ మాలాంటి వాళ్ళకి ఓ అని చెప్పి 5 ఏళ్ళు కష్టపడితే చేస్తామన్నమాట. ఎందుకు అంటే భగవంతుడు తన భక్తులుగా సేవా అవకాశం ఇవ్వాలనుకుంటారు. అన్నీ ఆయన చేసేస్తే భక్తులు ఏం చేస్తారండి పాపం, వాళ్ళకి సేవా అవకాశం ఎలా ఉంటుంది? కానీ అలా చేయడం ద్వారా భక్తులకి భగవంతుడి మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది, ఇంకా పవిత్రులు అవుతారు. ఆ భక్తులు అనేవారు నలుగురిని నియుక్తులను చేస్తారు. మీరు రండి, మీరు సహాయపడండి అని చెప్పి. వానర సేన ప్రతి ఒక్క వానరుడికి సేవా సౌభాగ్యం తగ్గింది. సిమిలర్గా మనందరం కూడా వానరులు లాంటి వాళ్ళమే. మనందరం కూడా తల చేస్తే ఒక పెద్ద మందిరం అనేది నిర్మాణం అవుతుంది. భగవంతుడు తలుచుకుంటే ఆయన ఒక రాత్రి చేసేయగలడండి. ఎవరో ఒక అంబానీ లాంటి వాడిని ఇన్స్పైర్ చేసేస్తే వాడు వచ్చి ఓ చక్రధారి తీసుకో 100 కోట్లు చెక్ అయిపోయాయి. సో ఆయన చేయలేక కాదు, మేము అడగం కూడానా, కానీ ఎందుకంటే భక్తులకు సేవ ఉండాలి. చైతన్య మహాప్రభు దేవాది దేవుడు, ఆయన తలుచుకుంటే మొత్తం హరినామ విశ్వమంతా ఆయన వ్యాప్తించగలరు. కానీ ఆయన భారతదేశంలో ప్రచారం చేస్తారు. కానీ తన శుద్ధ భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారికి ఆ శక్తి నుంచి ప్రభుపాదుల వారి చేత ఈ విషయమంతా హరినామాన్ని వ్యాప్తించి చేసి ప్రభుపాదుల వారిని విశ్వగురు అనే స్థాయిని తీసుకెళ్లారనమాట. భగవంతుని భక్తులుగా చేయించుకుంటారు. కానీ భక్తుడు అనేవాడు ఏం చేయాలి? నిమిత్త మాత్రుడు అవ్వాలన్నమాట. అంటే ఈ షుడ్ బి రెడీ టు ఫాలో ఈజ్ మాస్టర్. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి. నిమిత్త అంటే ఇన్స్ట్రుమెంట్, అంటే పనిముట్టు అని అర్థం. ఇప్పుడు పనిముట్టు అంటే ఒక గరిట్లాగా అనమాట. ఇప్పుడు గరిట అనేది నువ్వు ఇలా కలుపుతాం, ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తావు, ఇలా చేస్తాము. నువ్వు ఎలా అంటే అది ఎలా అనకూడదు. అది దానికంటూ సొంత బుర్ర ఉండకూడదు. మన గరిట పట్టుకొని నువ్వు ఎటువైపు తిప్పితే అటువైపు తిరగాలి. కానీ నువ్వు ఎడమవైపు తిప్పాలనుకున్నప్పుడు గడికి కుడివైపు తిరిగితే, పైకి తిప్పాలనుకున్న గడిత కింద దిగుతుంటే అప్పుడు అది పనికి ఇసిరేస్తావు, నాకు వద్దు నువ్వు అని చెప్పి. అవునా కాదా? సో పనిముట్టు అంటే అర్థమైనట్టు నువ్వు ఎలా చెప్తే అలా తిరుగుతుంది అది. సిమిలర్గా భగవంతుడి యొక్క ఆజ్ఞ ఆదేశాలుగా ఆయన ప్రకారంగా ఇష్ట ప్రకారం నడుచుకున్నవాడు నిమిత్త మాత్రుడు. అలా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని భగవంతుడు తన యొక్క కార్యసిద్ధికి వినియోగించుకుంటారు. అర్జునుడిని వినియోగించుకున్నారు, ఎందుకంటే అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి. మరి మీకు అనిపించవచ్చు ప్రభుజీ, అంటే మరి భగవంతుడు అంటే దుర్యోధన తప్పు కాదనమాట, దుర్యోధన తప్పు లేదనమాట. అందుకని గాంధారి చెప్తుంది, గాంధారి కృష్ణుడు శపిస్తుంది. అరే మీరు దేవాది దేవుడు, మీరు తలుచుకుని యుద్ధాన్ని ఆపగలరు, కానీ మీరు యుద్ధాన్ని కోరుకున్నారు కాబట్టి నా పుత్రులందరూ చనిపోయారు. కాబట్టి మీ వల్లే మీరే కారణం నా పుత్రులు చనిపోవడానికి. ఎందుకంటే మీరు యుద్ధం కోరుకున్నారు అని మీరు తలుచుకుని యుద్ధాన్ని ఆపగలరు, కానీ మీరు ఆపలేదు. కాబట్టి మీరే కారణం, నా పుత్ర శోకానికి మీరే కారణం. కాబట్టి మీ వంశం కూడా నాశనం అయిపోతుంది అని శపిస్తుంది కృష్ణుడిని. ఇప్పుడు మీరు చెప్పండి, ద్రౌపది గాంధారి రైటా రాంగా? గాంధారి సగం రైట్ సగం రాంగ్. ఏంటి రైట్ అంటే నిజమే, భగవంతుడు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలడు, నిజమే అది. అసలు భగవంతుడు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలడు, కానీ ఆవిడేమంటే మీరు యుద్ధాన్ని ఆపలేదు, ఎందుకు మీరు దేవుడు, మీరు తలుచుకుంటే అసాధ్యమేం కాదు అని చెప్పి. సో ఇట్ ఇస్ ట్రూత్. అలా అనుకున్నప్పుడు మరి ఆవిడ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? కాబట్టి మీరే బాధ్యులు, నా వంశం మొత్తము నాశనం అవడానికి, నా పిల్లలు చనిపోవడానికి మీరే కారణం అంటుంది. అది రాంగ్. అది ఎలా రాంగ్ అంటే చూడండి, కృష్ణుడు ఇది వాస్తవం ఏంటంటే అధర్మాన్ని
హీ వాంట్ ఫినిష్ ఆఫ్, వైప్ ఆఫ్, భూలోకం నుంచి అధర్మాన్ని పూర్తిగా నిర్మించాలనుకున్నాడు. అది వాస్తవం, అది యుద్ధం ద్వారా చేయాలనుకున్నాడు. కానీ ఆ యుద్ధంలో ఎవరు ఎటువైపు ఉండాలనుకున్నది కృష్ణుడి నిర్ణయం కాదు. అది మీకు అర్థమైందా? ఇప్పుడు కౌరవులు అనేవాళ్ళు పాండవులతో విభేదించమని కృష్ణుడు ఏం చెప్పలేదు. కౌరవులు అనేవాళ్ళు కనీసం 5 గ్రామాలు ఇవ్వద్దు అని కృష్ణుడు ఏం చెప్పలేదు. కృష్ణుడేమి కౌరవులు యుద్ధం చేయమని చెప్పలేదు. కౌరవులు కానీ పాండవులు ప్రభు 5 గ్రామాలు ఇవ్వండి చాలు అన్నప్పుడు ఇచ్చిస్తుంటే యాక్చువల్గా అక్కడ కౌరవులు పాండవులు ఒకటైపోయి ఉండేవాళ్ళు. కానీ కృష్ణుడు అప్పుడు యుద్ధం ఇంకో మేబీ జరాసంధుడినో ఇంకెవరినో పట్టుకొని వాళ్ళ ద్వారా భగవంతుడు యుద్ధం చేయించుకునేవాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు కౌరవులు పాండవులు ఒకవైపు ధర్మం వైపు ఉండేవాళ్ళు, వేరే అధర్మరాజులు అందరూ ఇంకో వ్యక్తితో ఉండేవాళ్ళు. అలా యుద్ధం అయిండేదేమో. రిజల్ట్ ఫిక్స్ అండి. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, ఇండియా గెలుస్తుంది, పాకిస్తాన్ ఓడిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ముందే అయిపోయింది. కానీ ఇండియా టీంలో ఏ 11 ప్లేయర్లు ఉండాలి, పాకిస్తాన్ టీంలో ఏ 11 ప్లేయర్లు ఉండాలి అనేది భగవంతుడు నిర్ణయించట్లేదు. మీకు అర్థమవుతుందా? ఏ టీంలో ఎవరున్నా భగవంతుడు నిర్ణయించట్లేదు. ధర్మం వైపు ఎవరు ఉండాలి, అధర్మం ఎవరు భగవంతుడు నిర్ణయించట్లేదు అక్కడ ఏమీ. కాబట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు మేము స్వార్థానికి పోతాము, భగవంతుని మాట వినము అని చెప్పి. కాబట్టి అధర్మం వైపు వెళ్ళారు. అధర్మం వైపు వెళ్ళి వాళ్ళు ఫినిష్ చేస్తే భగవంతుడు ముందే క్లియర్. కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయం. కృష్ణ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. అక్కడ ఒకవేళ దుర్యోధను ఒప్పించుకుంటే అక్కడ యుద్ధం అయిండేది, ఇంకో యుద్ధం అయిండేది. ఆ యుద్ధంలో అధర్మవాదులు అందరూ ఒకవైపు వచ్చి ఉండేవాళ్ళు, అలా పోయిండేవాళ్ళు. సో ఎవరు ఎటువైపు ఉండాలనేది నిర్ణయం వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అది. కాబట్టి కృష్ణుడు ఈజ్ నాట్ పార్షియల్ అండ్ ఇట్స్ ఓకే భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించేస్తే అందులో మా తప్పు ఏముంది అంటే కాదు. ఆయన అవుట్కమ్ నిర్ణయించాడు అంతే, ధర్మం గెలుస్తుంది అని చెప్పి. కానీ ఎవరు ధర్మం వైపు ఉండాలి, ఎవరు అధర్మం వైపు ఉండాలనేది భగవంతుడు నిర్ణయించట్లేదు. సో దిస్ ఇస్ అండర్స్టాండబుల్. సో అర్జునకి శుద్ధ భక్తుడు కాబట్టి కృష్ణుడు అర్జునుడికి అవకాశం ఇవ్వాలనుకున్నాడు. అర్జున్ నిన్ను హీరో చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ, నువ్వు నా శుద్ధ భక్తుడు కాబట్టి అవుట్కమ్ ఫిక్స్డ్. నువ్వు నా తరపున ఆడితే గెలుస్తావు. ఒకవేళ లేదు నేను నా బంధువులు నాకు ముఖ్యము, నేను యుద్ధం చెయ్యొద్దు, అప్పుడు కృష్ణుడు ఇంకొకరిని ఎంచుకుంటాడు అన్నమాట. అంటే పనికిమాల రోడ్డు మీద చప్రాసి వెదవని కూడా వెంచుకోగలడు, వెనుక్కొని వాడిని హీరో చేయగలడు కృష్ణుడు. వాడి ద్వారా మొత్తము కౌరవులు ఫినిష్ చేసేయగలడు. భగవంతుడు ఆయన ఒకరిని ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత అల్పుడైనా సరే అతడి చేత అద్భుతాలు చేయించగలడు భగవంతుడు. కృష్ణుడు ఏమన్నా అర్జునుడు నీకు ఇస్తున్నాను అవకాశం, ఎందుకంటే నువ్వు నా శుద్ధ భక్తుడు కాబట్టి నీకు ఇస్తున్నాను అవకాశం, నువ్వు లేచి నువ్వు యుద్ధం చేయి, గెలువు, నువ్వు హీరో అవ్వు అని చెప్పి అంటున్నారు అనమాట. సిమిలర్లీ మన అందరికీ అవకాశం ఉందండి. మనందరం కూడా అర్జునుడి యొక్క అడుగు జన ఆడవచ్చు. మనము భగవంతుని భక్తులమైనప్పుడు భగవంతుడు తన యొక్క ఈ యొక్క ధర్మ రక్షణ అనేది మన ద్వారా మనల్ని కూడా పనిముట్టుగా ఉపయోగించుకుంటాడు, ఇఫ్ యు ఆర్ రెడీ. సో కంక్లూజన్ ఏంటంటే లాస్ట్ సెక్షన్ ఇది అర్జునుడి యొక్క ప్రార్థనలు. సో అర్జునుడు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడిని స్తుతిస్తారు. ఏమని స్తుతిస్తారు? ఏమంటారంటే అర్జునుడిని ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు, కృష్ణ మీ యొక్క గొప్పతనాన్ని చెప్తారు. తర్వాత అర్జునుడికి ప్రణామం చేస్తారన్నమాట, అన్ని దిక్కులు ప్రమాణం చేస్తారు. తర్వాత అర్జునుడికి క్షమాపణ అడుగుతారు. ఈ శ్లోకంలో చూడొచ్చు. ఏమంటారంటే నీ మహిమలు తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర, ఓ అంటే క్యాజువల్ అని తొందరపాటుగా సంబోధించాను. ప్రేమతో కానీ లేదా మూర్ఖత్వంతో కానీ నేను చేసిన దాని అంతటిని కరుణతో నన్ను క్షమించండి. నేను తెలుసో తెలియకో మిమ్మల్ని చాలా క్యాజువల్గా డీల్ చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి. మనము విశ్రాంతి కొనినప్పుడు, ఒక శయ్యపై శయనించినప్పుడు, కూర్చున్నప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు ఎన్నో వేళాకోళంగా అగౌరవపరిచితిని. కలిసి పడుకున్నాము, కలిసి తిన్నాము, కలిసి ఆటలాడుకున్నాము, స్నేహితుల మధ్య మీతో చాలాసార్లు వేళాకోళం చేశాను, క్యాజువల్గా బిహేవ్ చేశాను. దయచేసి ఓ అచ్యుత నా అపరాధం అన్నింటినీ క్షమించండి అని అడుగుతున్నారు. అర్జునుడు ఇక్కడ చాలా సీరియస్ అయిపోయారనమాట. కృష్ణుడి యొక్క ఎంతటి విశ్వరూపము కాలరూపము చూసిన తర్వాత, అంటే అర్జునుడికి కృష్ణుడు దేవాది దేవుడిని తెలుసు, కానీ ఈ ఎలిమెంట్ కాలరూపం అనే ఎలిమెంట్ తెలియదు. కాలం అనేది చాలామంది నేను దేవుడు నమ్మను అంటారు. దేవుడు ఉంటే నా ఎదురుగా రమ్మనండి, దేవుడు ఉంటే నన్ను దేవుడు ఎదుంటే ఆస్క్ హిమ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని చెప్పి భగవంతుడు అంటారు. నువ్వు నాకు నచ్చిన విధంగా చూడాలనుకుంటే మందిరంలో శ్రీ విగ్రహంగా చూడు, లేదు అనుకుంటే కూడా నీకు కనిపిస్తాను. ఎలా కనిపిస్తాను? మృత్యు రూపంలో కనిపిస్తాను. కాలరూపం అంటే మృత్యు రూపం. ఎవడైతే భగవంతుడు నమ్మడం ఉంటే నా ఎదురుగా రమ్మ అంటాడో అలాంటి వ్యక్తి భగవంతుడు మృత్యు రూపంలో వస్తాడండి. అప్పుడు చూడడం వాడు మిగలడు. అది సో మృత్యు అనేది కూడా భగవంతుని రూపాల్లో ఒక రూపం. అది దాన్నే కాలరూపం అంటారనమాట. రైట్.
సో ఆ కాల రూపాన్ని అర్జునుడు చూసినప్పుడు అర్జునుడు భయపడిపోతారు, రైట్. కాబట్టి ఫైనల్గా అర్జునుడు క్షమాపణ అడుగుతారు, నీతో నేను చాలా క్యాజువల్గా బిహేవ్ చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని చెప్పి. అండ్ లాస్ట్గా ఏమంటారు, మై డియర్ కృష్ణ, ఇంకా చాలు, ఇంకా నా వల్ల అస్సలు ఒక్క క్షణం కూడా కాదు ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను, కాబట్టి దయచేసి మళ్ళీ మీరు మీ యొక్క చతుర్భుజ రూపానికి వచ్చేయండి అంటారనమాట. ఐ వాంట్ సీ యువర్ 4 చతుర్భుజ రూపాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పి. సో బికాజ్ ఈ రూపము యాక్చువల్గా భక్తులకి విశ్వరూపం మీద అంత ఇంట్రెస్ట్ ఉండదండి, ఎందుకంటే విశ్వరూపం అశాశ్వతమైన రూపము అండ్ భగవంతుని గొప్పతనం ఆల్రెడీ భక్తులు తెలుసు. కాబట్టి భగవంతుని యొక్క నిజరూపము, ఆ నిజరూపం కృష్ణుడి యొక్క, యాక్చువల్ కృష్ణుడి యొక్క రెండు భుజాలు ఉంటాయి కదండి, అదే భగవంతుని యొక్క శాశ్వత రూపము, నిజరూపం అది. కాబట్టి ఆ రూపాన్ని ఇష్టపడతారు తప్ప ఈవెన్ భగవంతునికి చతుర్భుజ రూపాన్ని కూడా అంత ఇష్టపడరు. విశ్వరూపం అంటే ఇంకా అసలు చెప్పవసరం లేదు. అదే ఆయన గొప్పతనముకి తెలియని వాళ్ళకి విశ్వరూపం, తెలిసిన వాళ్ళకి ఆ విశ్వరూపానికి కూడా మూలాధారం కృష్ణుడి యొక్క రూపము, ఆ రూపం చాలు. సో అర్జునుడు ఏమంటాడు, ఇంకా నేను చూడలేను కృష్ణ, దయచేసి మీరు యొక్క కమ్ టు యువర్ మానుష రూపాన్ని అని అడుగుతారనమాట. చూడండి, ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆ దివ్య రూపం గాంచినంత ఇటు పలికాను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడునై నా సహజ స్వభావాన్ని పొందితిని. కృష్ణుడు ఏం చేస్తారు, ఫస్ట్ 4 భుజాల రూపానికి వస్తారు, తర్వాత అర్జునుడు అప్పటికే ఆనందపడ్డు, అప్పుడు తిరిగి మళ్ళీ కృష్ణుడు తన యథార్థ రూపానికి వస్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు తన యథార్థ రూపానికి వస్తారో అర్జునుడు వెంటనే శాంతిస్తారు, కృష్ణ నాకు ఈ రూపమే కరెక్ట్, ఇదే మీరు ఎప్పటినో చెప్తే ఇదే నా అసలైన రూపం అని చెప్తున్నారు, ఇప్పుడు నేను చూశాను, సో థ్యాంక్ యూ అని చెప్పి. అప్పుడు భగవంతుడు ఏమని చెప్తారు, ఈ సేస్ దాట్, అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తారంటే, ఓ అర్జున, ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో ఈ కాలరూపం అనేది ఇంతవరకు నేను ఎవ్వరికీ చూపించలేదు అని చెప్తారనమాట. అండ్ ఇది వేదాలు చదవడం ద్వారా ఏం చేసినా సరే తెలియదు, నేను కరుణించాను కాబట్టే నువ్వు తెలుసుకోగలిగావని చెప్పి చెప్తారు. లాస్ట్కి ఏమని చెప్తారు చూడండి ఇక్కడ, ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడే రీతిన తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపగలను. ఈ విధంగానే నీవు నా అవగాహన రహస్యములను ప్రవేశింపగలవు అని చెప్పి అంటున్నారనమాట. అంటే వాస్తవంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, కృష్ణుడు తన యొక్క ద్విభుజ రూపం అనేది నిజమైన రూపము, కానీ దీన్ని ఎవరు అర్థం చేసుకోగలరంటే భక్త్యాత్వ అనన్య శక్య అని చెప్పి. అంటే అనన్య భక్తులు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోగలరు. ఏ విషయము, ఇప్పుడు నేను ఈ ద్విభుజ రూపంలో ఏదైతే ఉన్నానో ఈ రూపమే అన్ని రూపాలకి మూలాధారం అనే అండర్స్టాండింగ్ని నా యొక్క అనన్య భక్తులే అర్థం చేసుకోగలరు, ఇదే నిజమైన రూపం అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారనమాట. అంటే విశ్వరూపం మొత్తం చూపించిన తర్వాత, సినిమా అంతా చూపించిన తర్వాత లాస్ట్ ఏమంటున్నారు, ఇప్పుడు యాక్చువల్గా నేను రోజు నీకు కనిపించే రూపమే ఇదే నిజమైన రూపం, కానీ జనాలకు అర్థం కాదు ఇది. నేను సాధారణ మనుషులా ఉన్నాను కాబట్టి జనాలు ఈ రూపాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ ఇదే అన్ని రూపాలకి మూలాధార రూపం అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఈవెన్ భాగవతంలో కూడా భీష్ముడు చెప్తారనమాట, ఏషా వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణం పుమాన్ మోహయా మాయయా లోకం గూఢశరతి వృష్ణిషు. ఏమని చెప్తారంటే, భీష్ముడు అంపశయ మీద ఉంటారు కదా, పాండవ చుట్టూకు ఏడుస్తుంటారు, కృష్ణుడు ఎదురుగా ఉంటారనమాట. చెప్తారు, ఓ పాండవులారా, మీ కళ్ళెదురు కనిపిస్తున్నాడే ఈ కృష్ణుడు, ఇతడు మీ యొక్క స్నేహితుడు లేకపోతే బంధువు అనుకోవద్దు. ఏషా వై భగవాన్ సాక్షాత్, ఇతడే సాక్షాత్ భగవానుడు, ఆద్యో నారాయణ పుమాన్, స్వయంగా శ్రీమన్ నారాయణుడు కూడా ఈయనే ఆద్యుడు, మోహయా మాయయా లోకం, కానీ ఈ లోకాలన్నింటినీ మాయాలోకంలో అంటే మోహంలో పడేస్తాడు. గూఢచరితి విష్ణుషు, ఒక గూఢచారిలాగన సాధారణ ఒక యాదవుడిలాగా తిరుగుతున్నాడు, కానీ ఇతనే నిజమైన వ్యక్తి అని చెప్పి, ఈ రూపం ఉంది కదా ఇదే నిజమైన రూపం అని భీష్ముడు కూడా చెప్తాను అనమాట. సో కృష్ణుడు అదే అంటున్నాడు, శుద్ధ భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరని చెప్పి. ఎసెన్షియల్లీ ఈరోజు అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, ఫస్ట్ అర్జునుడు అభ్యర్థిస్తాడు విశ్వరూపాన్ని చూపించండి అని చెప్పి, కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. తర్వాత అర్జునుడికి విశ్వరూపంలో భాగంగా కాలరూపం చూపిస్తారు. కాలరూపంలో చూపించిన తర్వాత అప్పుడు అక్కడ భవిష్యత్తు కూడా చూపించేస్తారు. తర్వాత అర్జునుడు భయపడిపోయిన ప్రశ్నలు అడుగుతారు అనమాట, నువ్వు ఎవరివి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, నువ్వు ఏదైతే చూపించావో దాని ఉద్దేశం ఏమిటి అని చెప్పి. కృష్ణుడు చెప్తాను, నేను కాలాన్ని ఆయన మొత్తం నాశనం చేయడానికి వచ్చానని చెప్పి, నువ్వు భవిష్యత్తు నిర్ణయించాను కాబట్టి నువ్వు నా చేతిలో పనిముట్టివై ఈ యుద్ధాన్ని ముగించు అండ్ కీర్తిని నువ్వే తీసుకో అని చెప్పి, రైట్, యూ బీ ద విక్టోరియస్ పర్సన్ అని చెప్పి. అండ్ అర్జునుడు వెంటనే కృష్ణుడిని స్తుతిస్తాడు, క్షమాపణ అడుగుతారు, మీతో చాలా క్యాజువల్గా బిహేవ్ చేస్తారని చెప్పి. లాస్ట్లో నేను తిరిగి నీ యథార్థ రూపానికి రా అని చెప్తారు. కృష్ణుడు యథారూపానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏం చెప్తారు, ఇప్పుడు నా ఈ రూపమే ఆ సమస్త రూపాలకి మూలాధారము
అండ్ ఈ రూపాన్ని నిజమైన భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు అని చెప్తారనమాట. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఇక్కడితో ఈ అధ్యాయం ముగిసింది. సో విశ్వరూప దర్శనం మనం చూసాం ఈరోజు. వీళ్ళు చాలామంది ఫస్ట్ టైం వినుంటారు, రైట్? సో నేను చెప్పినట్టుగా ఇది మీకు ఆ విశ్వరూప వర్ణన అనేది మీకు అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎలాగనే ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. భగవంతుడిని అర్థం చేసుకోవాలి ఎంత ఈజీ ఉంది. కానీ నేను యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఈ క్లాస్ చెప్పినప్పుడు నేను ఇంచుమించు ఒక రోజంతా ఆలోచించాను ఎలా చెప్పాలని చెప్పి. అప్పుడే సీసీటీవీ కెమెరాస్, పోలీస్ కంట్రోల్ రూమ్ అనే ఎగ్జాంపుల్స్ వచ్చాయి, అట్లీస్ట్ ఒక లెవెల్లో అర్థం అవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. విశ్వరూపం వినిన తర్వాత అందరికీ మైండ్ జామ్ అయిపోయింది. అనంత్ గారు అన్మ్యూట్. హరే కృష్ణ. గత 2 రోజులుగా మీరు క్లాస్ అటెండ్ అవ్వట్లేదు. సో నేను యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేశాను. ఆల్రెడీ 5-6 చాప్టర్స్ వరకు వచ్చేసాయి. సో అది మీరు చూడొచ్చు. రేపటికల్లా ఇంకో 2 చాప్టర్ పెట్టేస్తాను నేను. చెప్పండి గురూజీ. మనకి ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ లో ధర్మం ఎటువైపు ఉంది, అధర్మం ఎటువైపు ఉంది, నేనే మనం పర్సనల్ లెవెల్లో అసెస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో నేను ధర్మం గారి వైపు ఆలోచించాలంటే ఎట్లా? పర్ఫెక్ట్. నేను తప్పు చేస్తున్నాను నాకెట్లా తెలుస్తుంది ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ధర్మం, ఇది అధర్మం? థ్యాంక్ యూ అండి అనంత్ గారు, వెరీ నైస్ క్వశ్చన్. ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్పి డైలీ ఎఫర్ట్లు మనకి ఎలా తెలుస్తుందని చెప్పి. మొదటిది ఫస్ట్ శాస్త్రం చదవాలండి. శాస్త్రం చదివితేనే మనకి అవగాహన వస్తుంది. ఎందుకంటే చాలామంది నేను ఐఎమ్ రైట్ సిటిజన్ అనుకుంటారు, ఎందుకంటే ప్రభుత్వ రూల్స్ ఫాలో అవుతున్నాను అని చెప్పి. కానీ ఇవన్నీ రిలేటివ్. మనం చూసినట్లయితే ఒక ప్రభుత్వం వచ్చి అంటే అంతేందుకు అమెరికాలో చూసినట్లయితే రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ 2 పార్టీలు ఉంటాయి వాళ్ళకి. సో ఒక పార్టీ ఏం చెప్తుంది, తల్లికి అబార్షన్ చేసుకునే హక్కు ఉంది అని చెప్తుంది అనమాట. ఇంకో పార్టీ ఆ తల్లికి ఆ హక్కు లేదు అంటుంది అనమాట. సో అంటే అబార్షన్ అనే ఎలిమెంట్ మీద ఎలక్షన్ నడుస్తాయి. ఇప్పుడు ఒక పార్టీ గెలిచింది అంటే అబార్షన్ అనేది రైట్, ఇంకో పార్టీ గెలిస్తే అదే అబార్షన్ అనేది రాంగ్. అంటే అది ఎలా అవుతుందండి? ఒక తప్పు ఒప్పు అనేది 2 మనుషులు, ఒక మనిషి ఎక్కువ ఓటేయడం వల్ల తప్పు ఒప్పు అయిపోతుందా? సో సిమిలర్. సో మీకు చెప్పేది ఏంటంటే దిస్ ఆర్ ఆల్ రిలేటివ్ లాస్, కానీ అబ్సల్యూట్ లా అంటూ ఒకటి ఉంటుంది, రైట్? కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది? అబార్షన్ అనేది మహాపాపం అని చెప్తుంది. మహాపాపం. ప్రభుత్వాలు చెప్తే 4 నెలల తర్వాత బిడ్డకి కాన్షియస్నెస్ వస్తుంది, అంతకుముందు బిడ్డకి కాన్షియస్ రాదని చెప్పి. శాస్త్రం ఏం చెప్తుంది? స్త్రీ పురుషులు కలిసిన రోజు నాడే ఆత్మ ప్రవేశిస్తుందని చెప్తుంది అనమాట. కాబట్టి ప్రాణం అప్పుడే వస్తుందని చెప్పి. సో కాబట్టి చాలాసార్లు మనకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది పేపర్స్ చెప్తాయి, పుస్తకాలు చెప్తాయి, నెక్స్ట్ గవర్నమెంట్ లాస్ అవన్నీ ఉన్నాయి. అవి ఫాలో అవ్వాలి, కాదంటలేదు నేను అది. బట్ అది మాత్రమే యాడ్ స్టిక్ కాదండి. చాలాసార్లు దే మే అగ్రీ. ప్రభుత్వం చెప్తుంది సండే హోయా అండే, రోజు కావు అండే అని చెప్పి అంటుంది అనమాట. చిన్నప్పుడు ఒక వచ్చే టీవీలో యాడ్, సండే హోయా మండే, రోజు కావు అండే అని చెప్పి. అండే అంటే ఎగ్ అని చెప్పి. వాస్తవంగా చేయండి. సండే హోయా మండే, రోజు కావు అండే, పావో యమరాజ్గా దండ. పావో యమరాజ్గా దండే అంటే వాళ్ళ చేతి యమరాజు తనులు కూడా తినండి అని అర్థం అక్కడ. సో గవర్నమెంట్స్ మే సే డిఫరెంట్ థింగ్స్, బట్ వీ షుడ్ నో వాట్ ఈస్ రైట్. సో శాస్త్రం చదివితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది తప్పు ఏది ఉప్పు అని తెలుస్తుంది. రెండవది, మనం రెగ్యులర్గా గురువుల నుంచి వింటూ ఉండాలి. మెటీరియల్ లైఫ్లో కూడా మన ఎప్పుడు కూడా మనము జ్ఞానం నేర్చుకుంటూనే ఉంటాము. అది పేపర్స్ ద్వారా కానీ, టీవీస్ ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, స్కూల్ ద్వారా కానీ. సో అది భౌతిక విద్యకి అది ఎలా అవసరమో ఆధ్యాత్మిక విద్య అనేది కూడా నిరంతరం కూడా అది ప్రక్రియ, నేర్చుకునే ప్రక్రియ నడుస్తూ ఉండాలి. సో ఆ ఇంటెలిజెన్స్ ఇస్ షార్ప్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉంటుంది. ఇది ఫస్ట్ 2 థింగ్స్. బట్ ఇవన్నీ తెలిసినా సరే కొన్ని సందర్భాలలో మనకి అప్పటికప్పుడు ఏది రైటు ఏది రాంగ్ అనే విషయాలు కొంచెము సందిగ్ధంలో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బ్రాహ్మణుడు ఎర్లీ మార్నింగ్ కూర్చొని పళ్ళు తోముకుంటాడు పన్ను పుల్లతోని. అప్పుడు ఒక ఆవు పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది అటు సైడ్ నుంచి. గమనిస్తాడు, ఏంటి ఆవు ఇటువైపు వెళ్తుందని చెప్పి. వెనకాల కసాయుడు వస్తాడు అనమాట. వచ్చి నా ఆవు ఇటువైపు వెళ్ళిపోయింది, మీరు చూసారా అని చెప్పి. ఆ బ్రాహ్మణుడికి అర్థం కాదు ఏం చెప్పాలని చెప్పి.
చూశానని చెప్తే అటువైపు వెళ్ళి ఆవును పట్టుకు నరికేస్తాడు, చూడలేదు అని చెప్తే ఆవు బతుకుతుంది కానీ ఈడు అబద్ధపాడినవాడు అవుతాడు. సో అప్పుడు ఏమని చెప్పాలి? చూశాను అని చెప్పాలా, చూడలేదని చెప్పాలా? మీకు అర్థమవుతుందా అండి? సో దిస్ ఇస్ కాల్ ధర్మ సంకట అని చెప్పి. ఇలాంటి ఎపిసోడ్స్ కొన్నిసార్లు సప్పుడు ఏది హయ్యర్ ధర్మ ఏది లోవర్ ధర్మ అనే ఎలిమెంట్స్ వస్తాయి, రైట్? సో ఇన్ జనరల్ అలాంటి ఎగ్జాంపుల్స్ అప్పుడు మనం గురువు యొక్క ఆశయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, రైట్? సమ్ టైమ్స్ వీ మే హ్యావ్ టు యూజ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్. చూడండి, మనకు తెలిసినవి మనం సరిగ్గా పాటిస్తే మనకు తెలియని విషయాల్లో కూడా పరమాత్మ సహాయం చేస్తుంది. పరమాత్మ అనేది ఇన్నర్ కన్సైన్స్ అంటారు అన్నమాట, ఇన్నర్ కాన్షియస్నెస్ అంటారు. ఆ రూపంలో ఉంటుంది. ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడు నీ మనసు కీడిస్తుంది అనమాట. అంటే పరమాత్మ చెప్తుంది వద్దు అని చెప్పి, కానీ అదే తప్పు 3 సార్లు చేస్తే నీకు అప్పుడు ఆ ఫీలింగ్ రాదు, పరమాత్మ చెప్పడం మానేస్తుంది నీకు ఇంకా. సో ఫస్ట్ టైం నువ్వు తప్పు చేసి చూడు, నీకు మనసు గిజ్జి 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 ఆడుతుంటుంది అది. సో సిమిలర్లీ మనము అట్లీస్ట్ మనకు తెలిసినంత వరకు మనం తప్పు చేయకుండా మన ధర్మం పాటిస్తూ ఉంటే అప్పుడు నీ యొక్క బోర్డు, నల్ల బోర్డు అంతా పిచ్చి గీతలు ఉన్నాయని మొత్తం వైట్ అవుతుంది. ఆ బోర్డు ఎంత వైట్ అవుతూ ఉంటుందో ఆ వైట్ బోర్డు మీద చిన్న గీత పడినా సరే తెలిసిపోతుంది అనమాట. అంటే చిన్న నువ్వు తప్పు చేసిన సరే నీ మనసు చెప్పేస్తుంది తప్పు చేసావని చెప్పి. అదే నీ బోర్డు నల్లగా ఉంటే అప్పుడు అంతే 10 గీతలు పడినా సరే తెలియదు. అంటే నువ్వు పాపాత్ముడు అయినప్పుడు అప్పుడు నువ్వు ఇంకో పాపం తప్పు చేసినా సరే నీకు తెలియని కూడా తెలియదు తప్పు చేసావు, ఎందుకంటే ఆల్రెడీ నీ బోర్డు నల్లగా ఉంది కాబట్టి. ఇప్పుడు మా జీవితాలు ఒకప్పుడు మేము తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేము ఒక్క తప్పు చేసినా సరే రోజంతా మా మనసు కీడిస్తుంది మాకు. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాలు, కొన్ని డెకేడ్స్ మేము ఒక జీవన విధానాన్ని అవలంబించుకొని మా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి హృదయం అనేది ఇప్పుడు ఆ హృదయం మీద ఒక చిన్న తెల్ల బోర్డు మీద చిన్న మచ్చపడిన తెలిసిపోతుంది, కాబట్టి తెలుస్తుంది. సో వెంటనే ఆ తప్పుడు సరిదిద్దుకుంటాం అన్నమాట. కాబట్టి మనకు తెలిసినంత వరకు సరిగ్గా పాటించాలి, గురువులను ఆశ్రయం తీసుకోవాలి, శాస్త్రం చదువుతూ ఉండాలి. అలా పాటిస్తున్నప్పుడు ఒక తెలియకుండా ఒక తప్పు జరిగినా సరే నీ మనస్సే నీకు చెప్పేస్తుంది తప్పు చేసావని చెప్పి. ఇస్ దిస్ క్లియర్? ఓకే, కళ్యాణ్ చక్రవర్తి గారు అన్మ్యూట్. నమస్కారం అండి. ఎస్, హరే కృష్ణ. గురుగారు, కొంచెం ఒక సందేహం, ధర్మ సందేహం. ఇంతకు ముందు మీరు 3వ చాప్టర్ 4వ చాప్టర్ క్లియర్ గా గుర్తులేదు, కానీ దాంట్లో ఒక విషయం చెప్తే ఉన్నారంటే మీరు భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నా సరే మీ కర్మలు సకర్మలు కాకపోతే, అంటే మీరు చేసే పనులు ఎవరు మన జంతు బలి చేస్తూ మీరు ప్రార్థనలు చేస్తుంటే ఫలితాలు రావండి అలాంటి వాటి విషయాల్లో అని చెప్పి ఒక విషయం ఒక సందర్భంగా చెప్పారు ఉదాహరణ కింద. సేమ్ భాగవతంలో మనం చూసినప్పుడు పండితుడు చర్మవ్యాధుల దగ్గరికి వెళ్తాడు, ఆయన మాంసం కొట్టుకునేవాడు. ఆయన ఏం చెప్తారంటే నేను చేసేది మాంసం కొట్టే పని అయినా సరే ఈజ్ అ రైట్ పర్సన్ అన్నట్టుగా చెప్పాడు. నేను చేసే కర్మలు కరెక్టే కాబట్టి నాకు చర్మవ్యాధి ఈజ్ ఐడియల్ పర్సన్. నాకు ఈ డైకాటమీ నాకు అర్థం కాలేదు, ఎలాగవుతుంది? పర్ఫెక్ట్ చెప్తానులేండి నేను. యు సీ, గీత భాగవతాలు చెప్పే ధర్మము పరాధర్మం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సనాతన ధర్మం అనేది ఇట్ ఈస్ ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ పాకెట్ డిక్షనరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వేరే మతాలు చూసినట్లయితే ఖురాన్ కానీ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం బైబిల్ కానీ చూసినట్లయితే దే లైక్ ఏ పాకెట్ డిక్షనరీ. సో అందులోని యాక్సెప్ట్ గాడ్ హెవెన్, యూ డోంట్ రిజెక్ట్ గాడ్ ఎటర్నల్ హెల్ బర్నింగ్ ఫ్లేమ్స్, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుంది. మన ధర్మం చూసినట్లయితే అండి, ఇఫ్ యు సీ అవర్ ధర్మం, మన స్క్రిప్చర్స్ చూసినట్లయితే అవర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎన్కంపాసింగ్ ద ఎంటైర్ స్ట్రాటా. అంటే ఇప్పుడు ఈవెన్ భగవద్గీతలు చూసినట్లయినా సరే మీకు చెప్తాను ఈ భగవద్గీత ఎగ్జాంపుల్ ద్వారా. ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి వారికి ఆ స్థాయి ధర్మం చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ క్లాస్ ఉన్నవాడికి ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ చెప్తారు, సెకండ్ క్లాస్ చెప్తారు, థర్డ్ చెప్తారు, పిహెచ్డీ చెప్తారు అనమాట. కాబట్టి ఆచార్యులకి అర్థమవుతుంది వాట్ ఈస్ ద హయ్యర్ ధర్మ, వాట్ ఈస్ లోవర్ ధర్మ అని. భగవద్గీతలో మీరు చూసినా సరే 2వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడు, నేను హౌ విల్ ఐ ఎంజాయ్ అని చెప్పి, అందరూ చచ్చిపోతే నేను ఎవరితో ఎంజాయ్ చేయాలని చెప్పి. అంటే అక్కడ బాడీని కాన్షియస్గా చెప్తున్నాడు అర్జునుడు, బాడీ లెవెల్లో. కృష్ణుడు చెప్తాడు, నువ్వు శరీరం అనుకో, యుద్ధంలో గెలిచినప్పుడు అంతా ఎంజాయ్ చేసుకో, అండ్ ఓడిపోయావు అనుకోండి క్షత్రియుడిగా విజయం అయితే రాజ్యాన్ని ఎంజాయ్ చేయి, విజయం ఓడిపోతే వేరే స్వర్గంలో ఎంజాయ్ చేయని చెప్తారు. కానీ గీత యొక్క లక్ష్యం ఎంజాయ్ చేయమా కాదు, కానీ అక్కడ ఎంజాయ్ చేయని చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనమాట కర్మకాండ. ఆ తర్వాత ఏం చెప్తారు, కానీ అంతకన్నా బెటర్ అంటే కర్మ యోగా అని చెప్తారు. అక్కడ ఏంటది, బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నువ్వు ఫలితము అంటే గెలుపు ఓటమి సుఖం దుఃఖం అనే ఎలిమెంట్లో ఆలోచించకుండా అది నీ ధర్మమా కాదా, క్షత్రియుడిగా నీ ధర్మమా కాదా. అంటే ఒక జడ్జి అనేవాడు, ఇప్పుడు నా కొడుకు బోన్లో ఉన్నాడు, నా కొడుకు గెలిస్తే నా కొడుకు వైపు
న్యాయం చెప్తే నాకు మంచిది, ఒకవేళ నేను తీర్పు చెప్తే వాడు జైలుకి వెళ్ళిపోతే నేను ఏడుస్తాను. అప్పుడు తన సుఖం దుఃఖం ఆలోచించకూడదు, తన ఒక జడ్జిగా తన ధర్మం ఆలోచించాలి. అది నిష్కామ కర్మయోగ, అది చెప్పారు. తర్వాత కృష్ణుడు అర్జునుడు ఏం లేదు నేను వైరాగ్యం వెళ్ళిపోతే, సరే వైరాగ్యం కూడా చెప్పాడు అక్కడ, నువ్వు పాటించలేవని చెప్పి. కానీ నిష్కామ కర్మ కన్నా భక్తి యోగ గొప్పని చెప్పాడు. అంటే దేర్ ఇస్ ఎ గ్రెడేషన్ ఇన్ ద నాలెడ్జ్. కృష్ణుడు భాగవతం అంటారా, అది హయ్యెస్ట్ నాలెడ్జ్ చెప్తుంది. అంటే కనీసం భగవంతుని డోంట్ ఆస్క్ ఫర్ ఎనీ డిజైర్, ఈవెన్ ధర్మార్థ కామోక్షంలో కూడా వద్దు అని చెప్తుంది భాగవతం. పంచం పురుషార్థం కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ గురించి మాత్రం ప్రయత్నించు, ధర్మార్థ కామోక్షాలకు వెళ్ళొద్దు అని చెప్పి. భగవద్గీత కూడా ధర్మార్థ కామోక్షాల గురించి చెప్పదు, ఎక్కడో లాస్ట్లో యజ్ఞ దాని తప్ప అని కొంచెం చెప్తుంది తప్ప ధర్మార్థ కామోక్షములు. కానీ మీరు వేదాలు చూస్తే ధర్మార్థ కామోక్షాలు చెప్తాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ స్టోరీ ఇది పురాణిక, ఇది భాగవతం కాదండి, అది భాగవత స్టోరీ కాదు, అది నాకు తెలుసు ఆ స్టోరీ అది. సో యాక్చువల్గానే ఒక పతివ్రత స్త్రీ ఉంటుంది, ఒక ఋషి వస్తాడు, ఒక ఋషి పెట్ట రెట్టేసి వస్తే చూస్తే కాలిపోతుంది. తర్వాత ఒక స్త్రీ వస్తుంది భిక్షమేయదు, చూస్తే స్త్రీకి ఏం కాదు, ఆశ్చర్యపోతాడు ఈయన. అయిపోతే ఇదెలా సాధ్యం అనుకొని చెప్తుంది, నువ్వు అవే నీకు సమాధానం కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళి వాడు చెప్తాడని చెప్పి. సో ఆ వ్యక్తి మాంసం మటన్ మస్తాను నేను వాడి దగ్గర చెప్తాను అనమాట, ఐఎమ్ డూయింగ్ మై ధర్మ అని చెప్పి. సో అక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ లాపర్వాహి అంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అవడం కన్నా నీ యొక్క కర్మ నువ్వు చెయ్యి, అది ఇంకా గొప్పదని చెప్తారు. అంటే అది కర్మకాండ స్థాయి అండి. వికర్మ కర్మకాండ కర్మయోగం అని చెప్పి అది చెప్పంటే అట్లీస్ట్ బీ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. సో అదే స్క్రిప్చర్లో ఆ స్టోరీ ఉంది చూసారా, ఆ స్క్రిప్చర్ మీరు ఫర్దర్గా చదివితే అట్లీస్ట్ బీ ఏ రెస్పాన్సిబుల్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబుల్ అంటే చెప్పినట్టుగా సంబడీ ఈజ్ లైక్ ఓకే, ఇప్పుడు నేను ఎగ్జామ్ చెప్తాను, వాడికి బాధ్యత ఇష్టం లేదు, ఇల్లు పారిపోయాడు వాడికన్నా కూడా అట్లీస్ట్ బాధ్యత తీసుకొని ఇప్పుడు తప్పుడు పని సిగరెట్లు అమ్ముకొని బీడీలు అమ్ముకొని బతుకుతున్నాడు, అది ఇంకా బెటర్ కదా. సో అలాగే చెప్పినట్టు అక్కడ అది. దానికన్నా బెటరు నువ్వు చేసే పని తప్పుడు పని కాకుండా మంచి పని చేసి ఫ్యామిలీ మెయింటైన్, అది ఇంకా బెటరు. సో అలాగనే గ్రెడేషన్స్ అనమాట. స్క్రిప్చర్స్ను దే స్పీక్ డిఫరెంట్ గ్రెడేషన్. ఆ స్క్రిప్చర్లో ఒక స్టోరీని తీసుకొని దాన్నే మనం హైలైట్ చేస్తే అక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే డోంట్ బీ ఏ హిపోక్రైట్ అంటే డోంట్ బీ ఏ ఎక్స్క్యూజ్ ఫైండర్ చేసి వెళ్ళిపోద్దు, బట్ రాదర్ టేక్ రెస్పాన్సిబిలిటీ చెప్పడం కోసం అక్కడ షో చెప్పడం జరిగింది. డూయింగ్ యువర్ డ్యూటీ ఈజ్ స్టిల్ బెటర్ దాన్ బీయింగ్ ఏ పారాసైట్ ఆర్ బీయింగ్ ఏ హిపోక్రైట్. నేను ఒప్పుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాధువు నాకు ఇవన్నీ పనులు వద్దని నేను బాబాజీ అయిపోతుందని చెప్పి వెళ్ళిపో, కాషాయం బట్టలు వేసుకో, రాత్రి ఎవరితోనో తొంగో, అలా చేయడం బదులు నువ్వు మాంసం అమ్ముకో, కుటుంబాన్ని జాగ్రత్త చూసుకో, ఒక రకంగా పాపం ఉన్నా సరే కనీసం నీ బాధ్యత నిర్వర్తిస్తున్నావు, స్టిల్ బెటర్ దాన్ బీయింగ్ ఏ హిపోక్రైట్. దట్ డజంట్ మీన్ దట్ నో దట్ ఈస్ బెటర్ దాన్ బీయింగ్ ఏ సాధు. మీకు అర్థమైందా? సో అదే స్టోరీ, మరి ఆ స్టోరీ చెప్పినప్పుడు అదే స్టోరీలో నారద ముని, ఇప్పుడు అంతేందుకు వాల్మీకి ఋషి ఉన్నాడు, వాల్మీకి ఋషి ముందు పోయేవాడు కదండి, నారద ముని కలుస్తాడు కదా అని చెప్తారు, ఎందుకు అయ్యే తప్పులు చేస్తున్నావు అడుగుతారు, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అంటారు. సరే కుటుంబాన్ని పోషించుకోవడం నా బాధ్యత కదా అంటారు వాల్మీకి ఋషి, అని బాధ్యత అంటారు. మరి వాళ్ళ కోసం నువ్వు చేస్తున్నావు కదా, మరి నువ్వు ఈ కర్మ చేస్తున్నావు, ఇంత వికర్మ చేస్తున్నావు, మరి వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు దీనిలో బాధ్యత తీసుకుంటారు, వీళ్ళు కనుక్కుంటారనమాట. సో ఆ బోయేవాడు వెళ్ళి, ఆయన పేరు వాళ్ళే గౌడ, వెళ్ళి కనుక్కుంటారనమాట. వాళ్ళంటే అరే మేమెందుకు బాధ్యత తీసుకుంటాము, నీ కర్మ నేను ఎందుకు పంచుకుంటాను, నువ్వు పోషించడం నీ బాధ్యత, నువ్వు చెట్లు కొడుతున్నావా పెట్లు కొడుతున్నావా నీ ఇష్టం, అది వై విల్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో అప్పుడు ఆయన జ్ఞానోదయం వెంటనే వెళ్తారు వాల్మీకి దగ్గర వెళ్ళినప్పుడు, వాల్మీకి ఋషి అప్పుడు నారదముని ఆయనకి జ్ఞానోదయం చేస్తారు. సో ఆ స్టోరీ మనం చూసుకోవచ్చు కదా అనుకుంటే. సో దిస్ స్టోరీస్ యూ జస్ట్ టేక్ సంథింగ్ యాజ్ ఎ సెక్లూజన్ అవుట్ ఆఫ్ ద హోలిస్టిక్ పిక్చర్ అండ్ ప్రజెంట్ ఇట్ యాజ్ ఇఫ్ దట్ ఈస్ ద ట్రూత్. అక్కడ దెబ్బేసేస్తుంది. సో మన సనాతన ధర్మంలో గొప్ప ఏంటంటే ప్రతి వ్యక్తి స్థాయిలో కూడా ఆ స్థాయి నుంచి ఎలా పైకి రావాలి. ఇప్పుడు రోజు సిగరెట్లు మందుకు తాగినోడికి, స్కూల్కి వెళ్ళిన వాడికి, బాబు నువ్వు స్కూల్కి వెళ్తే 50 రూపాయలు ఇస్తాను, సినిమా తీసుకెళ్తాను అనుకోండి, దట్ ఈస్ బెటర్ దాన్ డోయింగ్. బట్ దట్ డజంట్ మీన్ దట్ సినిమాకి స్కూల్కి రిలేషన్ కాదు. బట్ అట్లీస్ట్ ప్రతిరోజు చేయడం బదులు నేనే నీకు సినిమా తీసుకెళ్తా, నువ్వు కాలేజ్ క్లాసులు ఎగ్గొట్టొద్దు. అది అక్కడ ఆ స్టోరీని ఇలా కోరిలేట్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? సో దేర్ ఇస్ నో పారాడాక్స్, దేర్ నో డైకోటమీ. అర్థమైంది కదండి? సో అంటే సిమిలర్ దానికి ఎక్స్టెన్షన్ కింద చూడాలంటే శంకరాచార్యులు వారు చండాలు సంభాషణ కూడా వస్తుంది మనకి ఇక్కడ కాశీలో. దాంట్లో కూడా ఇప్పుడు మనకి అద్వైతం అర్థం కావాలంటే చండాలు అడుగుతారు, నన్ను బయటికి పొమ్మంటున్నావా ఆత్మనాన్యం. సో మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క సినారియోకి ఒక మారుతూ ఉంటుంది గ్రేడేషన్ మీరు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. సో సనాతన ధర్మం గొప్పతనమే అదే సనాతన ధర్మం యొక్క వీక్నెస్ కూడా అదే. ఇప్పుడు ఎందుకు మన హిందువుల్లో వాళ్ళు కొట్టుకుంటారంటే
sometimes there are some Puranas for tamasic guna people. There are 6 Puranas for Rajoguna, 6 Puranas for Sattva-guna. ఇప్పుడు తమోసిక్ పురాణంలో ఉన్న ఒక స్టోరీ నీకు తమోసిక్ పురాణంలో ఈవెన్ ఫర్ ఇన్ఫర్మేషన్ జంతు బలి అనేది శాస్త్రాలు ఇవ్వడం జరిగింది, ఇవ్వలేదని కాదండి, అది వాస్తవం, ఇవ్వడం జరిగింది. కానీ ఏ స్క్రిప్ట్ ఏ శాస్త్రం ఇస్తుందో అదే శాస్త్రం చెప్తుంది దిస్ ఇస్ నాట్. సో ఇలా ఇవ్వడం వల్ల మాంస అంటే ఈ జన్మ నేను నిన్ను వధిస్తున్నాను, వచ్చి నేను నన్ను వధించవచ్చు అని చెప్పి. సో కానీ దాన్నే తీసుకొని, కానీ అదే శాస్త్రాలు సత్వగుణ శాస్త్రం ఏం చెప్తున్నాయి, కానీ మీరు జీవిత లక్ష్యాన్ని పొందాలి, పరంపదాన్ని పొందాలనుకుంటే మాత్రము మీరు ఈ 4 నియమాలు పాటించాలని చెప్తున్నారు అనమాట. సో ఇట్ ఇస్ లైక్ దిస్, అట్ వన్ పాయింట్ అట్ వన్ లెవెల్ యూ సే ఓకే నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, ఎందుకంటే ఏమేం చేయట్లేదు కాబట్టి. నువ్వు నచ్చినట్టు తినడం బదులు అట్లీస్ట్ దేవి దేవతలకు అర్పించి తిను, ఒక రకంగా నువ్వు ఒక స్థాయికి వచ్చావు. సో అది స్టిల్ బెటర్. ఇప్పుడు మేమైనా సరే, అందుకని మేము ఇప్పుడు మానేయండి అని చెప్పం మేమేమని, ఎందుకంటే అలాగా అది చేసేదో దేవి దగ్గర అర్పించేయండి. కానీ మీరు ఇంకా పైసాకి రావాలనుకుంటే మాత్రం వాటిని దూరం పెట్టండి, అది కాన్సెప్ట్ అండి. సో మన స్క్రిప్చర్లో ఇంత బ్యాండ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సంబడి టేక్ హియర్ అండ్ దే ఫైట్ హూ ఇస్ రాంగ్. అరే పక్క ధర్మాలు మన వాళ్ళని గుంపులుగా మార్చుకెళ్ళిపోతున్నారు, అవన్నీ వదిలేసి ఇస్కాన్ వాళ్ళు ఇలా అంటున్నారు, ఇస్కాన్ వాళ్ళు శివ విద్వేషి, ఇస్కాన్ వాళ్ళు ఇలా చెప్తారు. సో ఇలా మనలో మనమే కొట్టుకుంటాం చాలాసార్లు. సో దిస్ ఈస్ ద అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ బికాజ్ అవర్ స్క్రిప్చర్స్ ఆర్ ఏ వేరీడ్. ఏ స్థాయిలో తమో గుణంలో ఉన్న వ్యక్తికి తమో గుణ స్థాయి శాస్త్రాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది, తద్వారా నెమ్మదిగా వాళ్ళు రజోగుణంగా వస్తారు, సత్వగుణంగా వస్తారు. సో అది పట్టుకొని వేలాడితే దాన్ని నోబడి కెన్ హెల్ప్. సింపుల్ ఎగ్జాంపుల్ ఆచార్యులను చూడండి, ఆచార్యులు ఎప్పుడైనా సరే తమోసిక్ గుణాలు అని ప్రమోట్ చేశారా? ఏ ఆచార్యులు సరే చెయ్యరు. కానీ సో అలాగండి. సో ఐ థింక్ ఐ అండర్స్టూడ్. ఈ ప్రిన్సిపల్ మీకు అర్థమైతే భవిష్యత్తులో మీరు ఏ కాంట్రడిక్షన్ చూసినా సరే దాన్ని మీరు రీకన్సైల్ చేయగలరు. వాట్ ఎవర్ కాంట్రడిక్షన్ యూ విల్ సీ యూ కెన్ రీకన్సైల్ ఇట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అడిగారండి. ధనలక్ష్మి కేఎన్వి గారు, అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ లో ఉంటుంది. అచ్చా, హైదరాబాద్ మీది. చెప్పండి అమ్మా. ప్రభుజీ ఇప్పటి వరకు మనం చూసిన దాని అంతట్లోని అర్జునుడు శుద్ధ భక్తుడు, భగవంతుడు అంటే పూర్తి విశ్వాసం చూపించాడు, శరణాగతి చేస్తాడు. అంతా అయిన తర్వాత భగవంతుడు అతనికి విశ్వరూపం చూపించాడు. మరి సంజయుడికి కూడా చూపించాడు. సంజయుడు అర్హత కానీ అది కానీ ఎక్కడ కనబడలేదు మనకి ఇంతవరకు వచ్చిన దానిలో. క్లాస్లో చెప్పాను కదమ్మా, అదే వాస్తవంగా అర్జునుడు కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు, అండ్ అక్కడున్న యుద్ధంలో మిగతా వాళ్ళకి చూపించలేదు. అక్కడే వాళ్ళ కళ్ళెదురు కూడా కనిపించక సంజయుడు కనిపించారు. అదే నేను చెప్పే క్లాస్లో కూడా. సో భగవంతుడు చూపించాలనుకున్నాడు బికాజ్ దట్ హీ వాంట్స్ ద గీత టు బి దేర్. భగవద్గీత రిజిస్టర్ అవ్వాలి, సంజయ్ అక్కడే ఆ కాన్వర్సేషన్ అవుతుంది. ఒక రకంగా సంజయుడు క్వాలిఫైడ్ పర్సన్, ఆయన వ్యాస మహర్షి యొక్క గొప్ప శిష్యుడు. అదొక కారణం అయితే భగవంతుడు హీ చోస్, దట్స్ ఇట్. దానికి ఆచార్యులు వారు ప్రత్యేకంగా కామెంటరీ ఏమి ఇవ్వలేదు. కానీ ఒకటైతే ఆచార్యులు ఒకటే చెప్పారు. ఏమని చెప్పారంటే భగవంతుడు అర్జునుడికి స్పెషల్ దర్శనం ఇచ్చాడు కాబట్టి, ఆ చక్షువులు ఇచ్చాడు కాబట్టి చూడగలిగారు, మిగతా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూడలేకపోయారని చెప్పి. సంజయుడు కూడా ఇచ్చాడు. అంతకుమించి వేరే సమాధానం ఏం చెప్పగలం మనం? అదర్వైజ్ సంజయుడు ఎలా చూడగలిగేవాడు చెప్పండి? సో ఎందుకు ఇచ్చారు అని ప్రశ్న అడగొచ్చు మనం అది. సో అప్పుడు అడిగితే నేను దాన్ని ఐ హ్యావ్ టు ఇంటర్ప్రెట్. డైరెక్ట్గా దానికి భగవద్గీత చెప్పలేదు, ఆచార్యులు డైరెక్ట్గా కామెంటరీస్ ఇవ్వలేదు దానికి. బట్ నా అండర్స్టాండింగ్ ఏదైతే ఎస్, బికాజ్ సంజయుడు స్టోరీ అని చెప్తున్నారు, అక్కడ విశ్వరూపం చూపించడం జరిగింది. సో సంజయుడికి ఎంత చూపించాలో బాగా అంత చూపించాడు, దాన్ని ధృతరాష్ట్రుడు చెప్పాడు అంతే. ఇంకా అది ఒకటైతే వాస్తవం, కృష్ణుడు చూపించకుండా సంజయుడు తనకు తను చూడలేదు. కానీ భగవంతుడు కేవలము సంజయుడికి కాదండి, అర్జునుడు వర్ణనలో చూసినట్లయితే భగవంతుడు విశ్వరూపం అనేది ఆకాశాలను దాటుకొని వేరే గ్రహాల వరకు వెళ్ళింది. అర్జునుడు వేరే గ్రహాలను కూడా 14 లోకాలు చూడగలిగాడు. ఆ పైలోకాలు అందరూ, పైలోక వాసులు అందరూ కూడా కిన్నెర కింపరుషులు, యక్షులు, నెక్స్ట్ సిద్ధులు, చారణాస్, వాళ్ళందరూ కూడా గంధర్వులు, వీళ్ళందరూ కూడా ఆ విశ్వరూపం చూడగలిగారు. అండ్ వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు, కాలరూపాన్ని చూసి వాళ్ళు వేడుకున్నారని చెప్పి అర్జునుడు చూస్తున్నాడు. అవునా కదా? సో అంటే అర్జునుడు మాత్రమే చూపించలేదు, అర్జునుడు ప్లస్ పైలోకాల వాళ్ళకి చూపించారు, సంజయుడు కూడా చూపించారు అనుకోవాలంతే. ఎందుకంటే సంజయుడు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి. కానీ కురుక్షేత్రంలో వాళ్ళు ఎవరికి మాత్రం అది కనిపించలేదు. క్షేత్రంలో ఉన్న వాళ్ళు
ఒక హనుమంతుడు అర్జునుడి వాహనం మీద ఉండి చూస్తాడు, ఇంకా ఒకడు అంటే హనుమంతుడు కనిపిస్తుందండి అని అంటారు. మరి తెలియదు. నిజమే హనుమంతుడు కనిపించడం. ఎందుకంటే యుద్ధం అంతా అయిన తర్వాత హనుమంతుని ఒకసారి అడుగుతారనమాట, ఎగ్జాక్ట్ ఇంతకీ యుద్ధం ఎలా అయింది సో అని అడిగితే హనుమంతుడు చెప్తారు, నాకు అసలు ఏమీ కనిపించలేదు, నాకు ఒకటే కనిపిస్తుంది, కృష్ణుడే వెళ్ళి ప్రతి ఒక్కడిని స్వయంగా అందరిని హతమార్చాడని చెప్పి. దట్ ఈస్ హౌ హనుమాన్ సీస్. ఎందుకంటే యాక్చువల్గా అర్జునుడు చంపుతున్నాడు, భీముడు చంపుతున్నాడు. ఆ కౌరవుల్లో 100 మందికి 100 భీముడు చంపాడు, 100లో ఒక్కడిని కూడా అర్జునుడు చంపలేదు, 100 భీముడిని చంపాడు. భీముడు చెప్పి తొడగొడతాడు అనమాట, తొడగొట్టి చెప్తాడు ఒక్కొక్కడిని వేసేస్తానని చెప్పి. సో అర్జునుడు మిగతా వాళ్ళని చంపాడు. కానీ హనుమంతుడు ఏం చూస్తారంటే అర్జునుడు కాదు, భీముడు కాదు, కృష్ణుడే ప్రతి ఒక్కరిని చంపడాన్ని అర్జునుడు అంటే అర్జునుల్లోనూ భీముడిలోనూ ఆయన శక్తి ప్రవేశించి తద్వారా చేయించుకోగలిగారు. సో దట్ ఈస్ వాట్ హనుమాన్జీ సీస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? వన్ లాస్ట్ క్వశ్చన్ ఆర్ విల్ వైండ్ అప్. ఓకే, సో విల్ వైండ్ అప్ క్లాస్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, कृष्ण भगवान की जय.